వినిపిస్తుందా? ఇప్పుడు క్లియర్ గానే ఉందా? ఇప్పుడు క్లియరే ఉంది సార్, ఇంతకుముందు రాలేదు. సరే చూద్దాం. ఇప్పుడు చూద్దాం. బాగుంది. సరే, ఈసారి ప్రాబ్లం వస్తే గూగుల్ మీట్ కి షిఫ్ట్ అవుదాం. ఓకే సార్. హిందూ ధర్మం లోపల ముఖ్యమైన విషయం ఏంటి అంటే నేనెవరు అని చెప్పి తెలుసుకోవడం. అయితే ఈ నేనెవరు అనేది తెలుసుకోవడమే మనకు ఉపనిషత్తులలో ఉన్నటువంటి మెయిన్ జ్ఞానము. దీన్నే అద్వైతము అంటాము. అంటే ద్వైతము కానిది, రెండవది లేనిది. అంటే ఈ ప్రపంచంలో నేను తప్ప ఇంకేది లేదు, అంటే ఉన్నదంతా కూడా ఒకటే. మరి అలాంటప్పుడు భయపడాల్సినటువంటి అవసరం ఏముంది? భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు మనకు భయము ఏదో బయట దాని వల్ల కలుగుతుంది. భయం అనేది బయట దాని వల్ల కలుగుతుంది. కానీ అసలు బయట అనేది ఇంకోటి లేదు, రెండవది అనేటటువంటిది లేదు. అప్పుడు మరి భయం ఎందుకు? ఎందుకంటే ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెంది ఉన్నటువంటిది ఒక్క భగవంతుడి యొక్క చైతన్యం మాత్రమే. ఆ చైతన్యమే నువ్వు, నేను, ప్రతి ఒక్కరూ. మనకు భగవంతుడికి తేడా ఏంటి అంటే ఏమీ లేదు. మనలో దైవత్వం ఉన్న విషయం మనం తెలుసుకోకపోవడమే. మనలో దైవత్వం ఉన్న విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కడు కూడా భగవంతుడు. మణి మేడము జాయిన్ అవ్వనట్లేరు. అందరికి క్లియర్ గానే ఉందా? హలో, మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఉంది సార్, ఇప్పుడు క్లియరిటీ ఉంది సార్. అలా క్లియర్ ఉంది. క్లియర్. అవును, మణి మేడం గారు రాలేదు, జాయిన్ బటన్ రాలేదు అంటున్నారు. అదే ఆవిడకి ఎవరైనా లాగౌట్ అండ్ లాగిన్ అని చెప్తారా? ఫోన్ చేయండి సార్. నేనే చేయాలి అంతే అంటారు, నేనే చేయాలంటారు. సరే, నేను చేస్తాను, మణి గారికి నేను చేస్తాను. ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అయితే వచ్చేస్తాం, ఏముంది, బయటికి వెళ్ళిపోయి మళ్ళీ జాయిన్ అయితే వస్తుంది. ఒక్కొక్కసారి బటన్ మిస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు తెలిసేది ఏంటయ్యా అంటే మన గురించి మనం తెలుసుకున్నటువంటి మరుక్షణము మనము భగవంతుడి యొక్క స్వరూపులం అవుతాం. అందుకే హిందూ ధర్మం లోపల మనకు ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే మొదట్లో నువ్వు ఎలా ఉన్నా సరే, అంటే ధర్మబద్ధమైనటువంటి జీవితం గడపాలి, తర్వాత సమాజంలో కావలసినటువంటి వస్తువులు అన్ని కూడా కొనుక్కోవాలి. ఆ తర్వాత ఎప్పుడైతే తెల్ల జుట్టు వస్తుంది, శరీరం లోపల మార్పు వస్తుంది, తర్వాత సమాజంలో మనం ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం, ఎన్నో రకాల సంఘటనలు, వాటన్నింటినీ చూసి మనకు అనిపించాలి ఇదే నా జీవితం అని. అప్పుడు ఆలోచన మొదలవుతుంది. ఎప్పుడైతే మన లోపల ఆలోచన మొదలవుతుందో ఆ మరుక్షణము మనం మహానుభావులం అవుతాము. ఆలోచన తప్ప మరేది కూడా మనని భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళదు. ఆలోచన చాలా గొప్పది. ఆలోచన వచ్చి తీరవలసిందే. ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన వచ్చి తీరవలసిందే. ఆలోచన రానిదే జ్ఞానం రాదు, జ్ఞానం రానిదే మోక్షం రాదు. మోక్షము అంటే నేనెవరు అని చెప్పి తెలుసుకోవడం. లేకపోతే ఏమవుతుంది? తెలుసుకోకపోతే కర్మ యొక్క ఫలితాలు మళ్ళీ బంధాలుగా, మళ్ళీ ఇంకొక జన్మ, మళ్ళీ ఇంకొక కర్మ, ఇంకొక జన్మ, ఇంకొక కర్మ, ఇంకొక జన్మ, ఇలా కోట్లాది జన్మలను అనుభవిస్తూనే ఉన్నాం. సార్ ఇలా బానే ఉంది కదా సార్, ఏమైంది ఇప్పుడు? బానే ఉంది కదా, హ్యాపీగానే ఉన్నాం, ఏమైంది? మంచిగా తింటున్నాము, కబుర్లు చెప్తున్నాము, ఆత్మబోధ వింటున్నాము, సెల్ ఫోన్ బాగుంది. కానీ వచ్చే జన్మ ఇలా ఉంటుందని గ్యారంటీ ఉందా? ఎందుకుంటుంది సార్, మేము తిరుపతి వెళ్ళాం, శ్రీశైలం వెళ్ళాం, ఇవన్నీ వెళ్ళాం కాబట్టి వచ్చే జన్మ మాకు ఖచ్చితంగా బానే ఉంటుందని మా నమ్మకం. మేము చాలా ఊరు వెళ్ళినట్లుంది, నిన్న క్లాస్ లో చెప్పారు శ్రీశైలం పోవాలని. సో అయితే రకరకాల ప్లేసెస్ కి వెళ్ళాను, జాయిన్ అవుతారు. మణి గారు జాయిన్ అవుతున్నారు, చెప్పాను. ఓకే. సో మనకు పుణ్యం ఉంది కదా సార్, బోల్డ్ అంత పుణ్యం ఉంది కాబట్టి వచ్చే జన్మలో మళ్ళీ నేను మనిషిగానే పుట్టే అవకాశం ఉంది. పుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను ఇన్ని వ్రతాలు చేశాను, ఇన్ని నోములు చేశాను, ఇన్ని తీర్థయాత్రలు చేశాను కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఉంది అని నేను అనుకోను. ఎందుకంటే నాకు అన్ని రకాలుగాను కూడా నాకు పుణ్యమే చేసుకున్నాను. ఎందుకు, నేను బోల్డ్ అని పారాయణలకు వెళ్ళాను, అక్కడ మంచి డాన్సులు, ఇలా డాన్సులు కూడా చేశాను సార్. కాబట్టి నాకు మంచి జన్మ వచ్చే ఛాన్స్ ఉంది. సరే పోనీ మీరు అన్నట్టుగానే మంచి జన్మ వస్తుంది అనుకున్నాం, మళ్ళీ విసుగు రావట్లేదా? పునరపి జననం పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే.
కాబట్టి ఏంటంటే మనం ఎన్ని రోజుల పాటు ఈ సంసారంలో ఈ బాధలన్నీ అనుభవిస్తూ ఉంటాము. ఎన్ని రోజుల పాటు ఈ సంసారంలో బాధలన్నీ అనుభవిస్తూ ఉంటాము. కాబట్టి మనకు కావాల్సిందల్లా ఏంటయ్యా అంటే అల్టిమేట్ గా మనకు భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనం చూడగలిగేటటువంటి తత్వం కావాలి. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ అదే తల్లి కడుపులో పుడతాము, మళ్ళీ అదే తల్లి ఉమ్ము లోపల ఉండాలి, ఉండి అలా అనుభవిస్తూ ఉండాలి. దేవుడా ఇంకో జన్మ ఎత్తాలా మళ్ళీ అది అని చెప్పి అవన్నీ అప్పుడు అనుభవించాం. ఇప్పుడు జ్ఞాపకం లేవంతే, కానీ ఆ కష్టం అనుభవించి తీరేమో. సో కాబట్టి ఏమవుతుంది, ఆ కష్టాలన్నీ అనుభవించి ఇప్పుడు ఇలా ఉన్నాం. ఈ స్టేజ్‌కు రావడానికి ఎన్ని కష్టాలు పడాల్సొచ్చింది. జీవితంలో ఎన్ని పోరాటాలు చేయవలసి వచ్చింది. కాబట్టి ఒకే ఒకటి మనను ఒడ్డున పడేసేటటువంటి మార్గము. అదేంటంటే నేనెవరిని అని చెప్పేసి తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాలి అంటే ముందు నువ్వెవరివి? నేను ఆత్మస్వరూపుడని అనేటటువంటి భావం తెలుసుకోవాలి. ఎందుకు ఆత్మస్వరూపుడని భావాన్ని తెలుసుకోవాలి? అంటే నేను ఆత్మస్వరూపుడని అని తెలుసుకున్న తర్వాత ఇక నాకు బాధలుండవు. ఇంకా నాకు కష్టాలుండవు. ఇక నాకు భయం ఉండదు. సార్ ఇది ఎవరు సార్, శంకరాచార్య చెప్పాడా? కాదు, మన ఉపనిషత్తులు చెప్పాయి. మన వేదాలలోని చివరి భాగమైన ఉపనిషత్తు ఏం చెప్పిందంటే జీవితమంతా కర్మకాండాలు చేస్తూ చేస్తూ చివరికి జ్ఞాన మార్గంలోకి రావాల్సిందే. భగవద్గీత కూడా చెప్తున్నటువంటిది అదే. ప్రతి ఒక్కటి కూడా జ్ఞానంలో పరిసమాప్తి కావాలి. ఆ జ్ఞానం రావాలి అంటే ఆలోచన రావాలి. ఆలోచన వచ్చిన తర్వాత జ్ఞానం వస్తుంది. జ్ఞానంలోంచి మోక్షం వచ్చి నీ ఆత్మసుఖం తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి ఆత్మస్వరూపాన్ని ప్రతి రోజు కూడా నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యత్ స్వప్న జాగర సుషుప్తం అవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంఘః ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం. కాబట్టి ప్రతిరోజు కూడా నేను తలుచుకోవాలి, నేను ఆత్మని అనేటటువంటి ప్రతిదీ గుర్తుంచుకోవాలి. మరి ఎలా గుర్తుండాలి అంటే ఒక బొట్టు పెట్టుకోవయ్యా, గుర్తుంటుంది. సార్ మా ఆత్మతత్వం ఎందుకు అవసరం సార్? నేను కర్మకాండాలు చేస్తున్నాను, నేను డాన్సులు చేస్తున్నాను, నాకు మోక్షం ఎందుకు రాదు? ఎందుకు రాదు ఎవరన్నా చెప్పగలరా? హలో, కర్మకాండలు కర్మలంటే అవిద్య సార్. అది కర్మలంటే అవిద్య. సో అవిద్య అనేటటువంటి కర్మల వల్ల జ్ఞానం రాదు. కర్మల వల్ల జ్ఞానం రాదు. కర్మలు అవిద్య రెండు ఒకే డైరెక్షన్ లో వెళ్తూ ఉంటాయి. జ్ఞానం పొందాలంటే కేవలం ఆలోచన ఒక్కటే మార్గం. ఆలోచన ద్వారానే జ్ఞానం వస్తుంది. కరెక్ట్. మరి అటువంటిప్పుడు ప్రవచనకర్తలు, తర్వాత మన మఠాధిపతులు, పీఠాధిపతులు వీరందరూ కర్మకాండలే చేయమని ఎందుకు చెప్తారు? వాళ్ళకి తెలియదా? అంటే ప్రారంభ దశలో చిత్తశుద్ధి కోసం చేయాలి సార్. అది కరెక్ట్ పాయింట్ చెప్పారు. ప్రారంభ దశ లోపల ప్రతి ఒక్కరూ కూడా చిత్తశుద్ధి కలగడం కోసం అని చెప్పేసి చెప్పాలి. తప్పకుండా కర్మకాండాలు చేసి తీరాలి. ఇప్పుడు మనమంతా కూడా కర్మకాండలు, బాధ్యతలు ఇవన్నీ చేయడం లేదా? సమాజం కోసం చేసే బాధ్యతలు, మన కుటుంబం కోసం చేసే బాధ్యతలు, మనం మనిషిగా పుట్టినందుకు చేసే బాధ్యతలు ఇవన్నీ చేస్తున్నాం. అంటే ఇవన్నీ ఎందుకు చేయాలి? ఎందుకంటే అది నీ బాధ్యత. పుట్టినందుకు నీ బాధ్యత తప్పించుకోవాల్సిన అవసరం లేదు. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడు నేను జ్ఞానయోగం పై వెళ్ళిపోతాను శ్రీకృష్ణ అని చెప్పి చేయలేపితే కాదు, ముందు నువ్వు కర్మ చేయి, తర్వాత జ్ఞానం గురించి ఆలోచిద్దాం. సో కాబట్టి కర్మ చేయడం తప్పనిసరి. ఇది కర్మ నుంచి మనను జనాలను ఎస్కేప్ చేయించేసేసి ఎస్కేపిస్ట్ లాగా మార్చే అవకాశం కాదు. కొంతమందికి పూర్వజన్మ సుకృతం ఉంటుంది. వాళ్ళకి 15-20 ఏళ్లకే వచ్చేస్తుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి గొప్ప సంస్కారం వల్ల వాళ్ళకి ఈ జన్మలో వచ్చేస్తుంది. వచ్చేసేసి చక్కగా వాళ్ళు ఈ జన్మ లోపల ఖచ్చితంగా 15-16 ఏళ్లకే ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతారు. రమణ మహర్షి పొందినట్టుగా, శంకరాచార్య పొందినట్టుగా, రామకృష్ణ పరమహంస పొందినట్టుగా, వివేకానందుడు పొందినట్టుగా, పరమహంస యోగానంద పొందినట్టుగా మహానుభావులు ఎంతమందో. నిజంగా చూస్తే మన హిందూ ధర్మంలో ఉన్నంత మంది మహానుభావులు ఇంకెక్కడా పుట్టలేదేమో. ఎందుకంటే వీరు మాత్రం మళ్ళీ మనకు ఒకే విషయాన్ని, ఒకే సత్యాన్ని తెలియజేస్తున్నారు. అదేంటంటే ఆత్మ అనేటటువంటిది ఉంది. శంకరాచార్యులైతే మరింత డిస్టెన్స్ వెళ్ళిపోయి ఆత్మ అనేది ఉండడమే కాదు, నీకు క్లియర్ గా కనిపిస్తుంది. అద్దాన్ని ఎలా అయితే క్లీన్ చేస్తావో, నీ లోపల గనక చైతన్యం వచ్చిన మరుక్షణము ఎప్పుడైతే నువ్వు పరిశుభ్రం చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు అన్నింటికి డిటాచ్డ్ గా అవుతావో, అభ్యాస వైరాగ్యాలు ఎప్పుడైతే అవలంబిస్తావో,
అప్పుడు నీ ఆత్మతత్వాన్ని క్లియర్ గా కనిపిస్తుంది. నీ ముఖము ఎంతైతే క్లియర్ గా కనిపిస్తుందో అంత క్లియర్ గా ఉంటుందయ్యా అని చెప్పేసి అని అంత క్లియర్ గా ఉంటుందని చెప్తాడు. చాలా మందికి ఆత్మానుభవం అనేటటువంటిది తెలియకపోవడం వల్ల ఈ ప్రాబ్లం. ఎవరైనా ఇప్పుడు చిన్నప్పుడు మీరు స్కూల్స్ లో వాటిల్లో చూస్తూ ఉంటారు, పల్లెటూర్లలో ఉన్న స్కూల్స్ లో వాటిల్లో. వాళ్ళకేంటి, ఆ ఊర్లో ఉన్న దాంట్లో మాక్సిమం అక్కడ చదువుకుంటే చాలు వాళ్ళకి ఇంకొక బయట ప్రపంచం ఉంది అని కూడా తెలియదు. ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను. ఒక స్కూల్ లోపల, ఒక చిన్న పల్లెటూరు లోపల ఒక పిల్ల 6th క్లాస్ 7th క్లాస్ చదువుకుంది. వాళ్ళ ఊర్లో అందరూ గొప్ప గొప్ప అనుకుంటున్నారు. ఆ అమ్మాయి కూడా తనను గొప్ప అనుకుంటుంది. ఈ అమ్మాయి ఎప్పటికైనా కూడా వెళ్తుండ చూసే అవకాశం ఉందా అంటే, డిగ్రీ చేయడానికి, పీజీ చేయడానికి అవకాశం లేదు. ఈ అమ్మాయినే పక్క ఊర్లో పెట్టిన తర్వాత ఆమె చదువు లోపల ఉన్న గొప్పతనాన్ని, కాంపిటీషన్, తర్వాత చదువులో ఇంకా ఎన్ని కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత దెన్ షీ విల్ కమ్ బ్యాక్, షీ విల్ లుక్ బ్యాక్ అండ్ షీ విల్ సే దట్ ఓకే, ఇది ఈ ఆనందాన్ని నేను ఇన్నాళ్ళు పోగొట్టుకున్నాను, ఉన్నదంతా పల్లెటూరులోనే ఉందనుకున్నాను, కానీ ఇప్పుడు నేను చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి అని చెప్పి గుర్తించగలుగుతుంది. కాబట్టి ఆ రుచి ముందు తగలాలి. అదే విధంగా డ్రగ్ ఎడిక్ట్స్ ఉంటారు. వాళ్ళకు మొట్టమొదటగా డ్రగ్ అలవాటు చేసేవాడు దొరకాలంతే. ఒకసారి డ్రగ్ అలవాటు అయిన తర్వాత వాడు వదులుతాడా అండి? ఎవరన్నా చెప్పండి. ఇంతమంది ఉన్నారు కదా మన టీంలో డ్రగ్ ఎడిక్ట్స్, ఒకసారి మీరే చెప్పాలి. డ్రగ్ ఎడిక్ట్ అంటే ఈ ప్రవచనం ఎడిక్ట్ అయింది సార్. ప్రవచనానికి ఎడిక్ట్ అయింది సార్. 10 minutes అంటే 10 times 20 times చూసాం సార్. ఎప్పుడు అవును సార్, 10 minutes నేనైతే అందులోనే ఉండిపోయాను సార్, ఇంకా మార్చుకోలేదు సార్. సో కాబట్టి ఏం తెలుస్తుంది అంటే, నేను ఏదైనా మార్చుకోకపోయినా రాలేదు. సో కాబట్టి ఏమవుతుందంటే, ఏదైనా రుచి తగిలిన తర్వాత జనాలు వదలరు. ఇప్పుడు అలాగే మీరు సిగరెట్ తాగుతున్న వాళ్ళని సిగరెట్ తాగద్దని చెప్పండి, వాళ్ళు ఎంత కష్టపడతారు. వద్దంటే వాళ్ళు వినరు. వాడు చేతి లోపల వాడు పట్టుకొని వెళ్తుంటాడు. అదేం సినిమా, యమలీల సినిమా లోపల వాడు వెళ్తూ ఉంటాడు ఒకటి తాగుబోతూ. అక్కడి నుంచి వీడు బ్రహ్మానందం వస్తాడు, మానవా అంటాడు. నేను మానను అనుకుంటే వెళ్ళిపోతాడు వాడు. సో ఎట్టి పరిస్థితులలో మానరు. ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న వాటి రుచులకే మనం ఎంత అలవాటు పడితే, భగవంతుడు అనేటువంటి ఒక అమోఘమైనటువంటి రుచికి అలవాటు పడితే మళ్ళీ వెనక్కి వస్తామా? ఒకసారి ఆలోచించండి. వెనక్కి వచ్చేటటువంటి అవకాశమే లేదు. భగవంతుడి ఎవరో పెట్టుకోలేదని చూసుకోండి ఒకసారి. సో అయితే మనం భగవంతుడి తత్వానికి గనక మనము అలవాటు పడతామో ఇంకా వెనక్కి వచ్చే అవకాశం లేదు. ఆనందంలో ఉంటాము. శ్రీకృష్ణ భగవాన్ క్లియర్ గా చెప్పాడు, బాబు బాబు నన్ను నమ్ము, కోసం నేను అక్కడ ఒక పెద్ద జలపాతం చిన్న వాటర్ బాటిల్ కోసం గుర్తుపడతాం. కానీ మనం ఏంటంటే, ఈ వాటర్ బాటిల్ దొరుకుతున్నంత సేపు కూడా అక్కడ జలాశయం కాబట్టి వాటర్ బాటిల్ తో సంతృప్తి పడిపోతాం. ఇప్పుడు చాలా మంది చేసేది అది, ఏదో ఆలయానికి దండం పెట్టుకుంటారు, కోరిక తీర్చుకుంటారు అనుకుంటారు, వచ్చేస్తారు. కోరికలు తీరవచ్చు, నీ గీతలో తీరుతుంది. మనకి ఏముంటాయి, ఈ నది స్నానాలు, తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు, ఇవన్నీ పవిత్రంగా ఎప్పుడైతే చేస్తావో నీకు తెలియకుండా దోషాలు ఎగిరిపోతాయి. అంతే. తెలిసేసి ఏ పుష్కరాలకు వెళ్ళినా పోదు. సార్ ఇప్పుడు నేను ఏమన్నా పుష్కరాలు వెళ్తున్నాను సార్, స్నానం చేస్తున్నాను, మీతో పాటే వస్తున్నాను సార్, నాకు ఇంకా మొత్తాలన్నీ కొట్టుకుపోయి ఉంటుంది, ఫ్రెష్ అకౌంట్ స్టార్ట్ చేసుకోవచ్చు సార్ అని అడిగితే నేను ఏం జవాబు చెప్పాలి? సో జవాబు చెప్పాలి, అన్ని పోతాయి కదా పుష్కరాలు. పోవు సార్, అన్ని పాపాలు ఏం పోవు సార్. పాసిబుల్, అది ఇంపాసిబుల్. ఎందుకంటే మనము చేసుకున్న ప్రాంతం అనుభవించి తీరాల్సిందే. అయితే ఏం చేస్తాము, కొన్ని ఏవైతే తెలియక చేసిన పాపాలు, కొన్ని పశ్చాత్తాపం పోయే పాపాలు, కొన్ని అనుకోకుండా చేసినటువంటి, కొన్ని నోటి చేసినటువంటి తెలియకుండా చేసినవి, కొన్ని తెలియకుండా జనాలను బాధ పెట్టినవి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పోతాయి. అవి కూడా ఇంపార్టెంట్, లేకపోతే అవి కూడా అనుభవించాలి. కాబట్టి అందుకోసం మాత్రమే మనం ఈ కర్మకాండలు ఇవి చేస్తూ ఉంటాం తప్పితే, జ్ఞానకాండకు ఆలోచన కావాలి. కానీ ఎన్ని రోజుల పాటు అనుభవిస్తూ ఉంటాం, కర్మలన్నీ ఎన్ని రోజుల పాటు అనుభవిస్తూ ఉంటాం. అవి అనుభవించకుండా ఉండాలి. కానీ ఆ అమోఘమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించండి. ఆత్మతత్వం ఎలా ఉంటుందో తెలియదు సార్, నాకు అదంతా అర్థం కావడం, నాకు తెలియదు సార్. మాకు నా శరీరం ఉంది, శరీరమే ఆత్మ, శరీరమే ఆత్మ. ఇప్పుడు నేను ఏ పని చేయాలన్నా శరీరమే చేస్తుంది, కాబట్టి శరీరమే ఆత్మ. దేహేంద్రియ గుణాన్ కర్మాని అమలే సచ్చిత్ ఆత్మని విడగొడుతూ చదువుతున్నాను, కలిపి చదువుతాను. దేహేంద్రియ గుణాన్ కర్మాణ్యమలే సచ్చిదాత్మని. దేహ ఇంద్రియ కర్మ
ఇక్కడ ఆపుతాం. ఇంద్రియ లక్షణ, గుణములు అంటే క్యారెక్టర్, దేహ ఇంద్రియ గుణాల యొక్క కర్మాని అంటే ఏంటి? యొక్క కర్మలు. దేహేయ గుణా కర్మాని అమలే సిద్ధాత్మని, అమలే అంటే నిర్మలమైనటువంటి, మనము చెడు కానటువంటి సత్ చిత్ ఆత్మపై ఇది ఇవాళ మనము మనము ఉపయోగిస్తున్నాం. తెలుసుకున్నటువంటి పాయింట్ రమణ మహర్షి మనకు తెలుసుకుంటున్నాం. అధ్యస్యం అవివేకి గగనే నీలవత్ విగొట్టుకుంటూ చదివాము. అధ్యస్యంతి అధ్యస్యతి అధ్యస్యంతౌ అధ్యస్యంతి. అధ్యాస అంటే ఏంటి? అధ్యాస అంటే ఒకసారి ఆలోచిద్దాం. మీరు ఎవరో కారణం ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఎవరు అంటే చెప్పేసి డైరెక్ట్ గా ఎవరిని ప్రాబ్లమ్స్ కారణం అంటే ఇంకెవరు తెలియదా? అసలు తెలుసా, మా ఆయనతో పెళ్ళయ్యాక పంటకాయ ఉండిపోయాను. 10th గా నేను ఒకసారి ఇట్లాగే ఒక ఆవిడ నేను డిగ్రీ చేశాను, చాలా తెలివైన దాన్ని, చాలా టాలెంటెడ్ పర్సన్, ఇవన్నీ చెప్తూ ఉంది. సరే నేనేం చేశానంటే ఆవిడకి అబ్బోయేడు ఇంత టాలెంటెడ్, పాపం ఆవిడ హస్బెండ్ దుర్మార్గుడు అనుకున్నాను నేను. చాలా రోజుల పాటు ఇలా హస్బెండ్ చూస్తే ఇట్లా చూసేవాడిని. నేను ఎలా చూసేవాడిని? ఇలా చూసేవాడిని. ఆయనకు అర్థం ఈ మాట ప్రతి ఒక్కళ్ళు లేడీస్ అనుకుంటూనే ఉంటారు. కాదు సార్ చెప్తారు మా ఆవిడే కారణం అని చెప్పేసి. సో అయితే ఏమైంది, ఒక ఆవిడ ఇలాగే అప్పుడు చాలా జాగ్రత్త పడతారు, ఏమంటారు మళ్ళీ భయం పక్క నుంచి వింటారేమో అని భయం, చాలా జాగ్రత్త పడతారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అన్నిటికీ ఆవిడ చెప్పేది నాకు బాగా తెలివితేటలు ఉన్నాయండి, నేను చాలా తెలివితేటలు, నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ మార్కు, 10th ఫస్ట్ మార్కు, డిగ్రీ ఫస్ట్ మార్క్ అన్ని చెప్తే, ఇంత తెలివైన దాన్ని పాపం ఇంట్లో ఉండి ఈయన ఆమెను ఇలా ఇది చేస్తున్నాడా అని వాళ్ళ హస్బెండ్ కనిపించినప్పుడు నేను పరిచయం చేసింది ఆవిడ. ఇలా చూసేవాడిని నేను అని కోపంగా. ఎంత కోపంగా చూసేవాడిని అంటే వీడే ఈవిడ జీవితాన్ని నాశనం చేశాడన్న టైప్ లోపల. తర్వాత ఇంతలోకి ఏదో వచ్చింది, సంస్కృతం కోర్సో ఏదో వచ్చింది, అందులోపల పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం కోసం అని డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. మెల్లగా అడిగాను, మీరు ఇంత తెలివితేటలు ఉన్నాయి కదా, మీరు చెయ్యండి, మీకు మంచిగా సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అంటే మెల్లగా చెప్తుంది, లేదండి నేను డిగ్రీ చేయలేదు, డిగ్రీ కంప్లీట్ చేయలేదని చెప్తుంది. సో అట్లాగా మనం ఏం చేస్తామంటే ఒక దానిపైన ఉన్నటువంటి లక్షణాన్ని ఇంకో దానిపైకి తోసేస్తాం. మనలో ఉన్న చెడు ఎందువల్ల అయింది అంటే అవతల వాడి మీదకి తోసేస్తాం. దీన్ని అధ్యాస అంటారు. అధ్యాసకి మనం ఇంతకు ముందు చాలా చక్కగా చెప్పాం. ముందు ఒకసారి శ్లోకం అర్థమైందా కాదా చూసుకోండి. దేహేంద్రియ అధ్యాస అంటే వేరే వాళ్ళ మీద నెట్టేయటం అన్నట్ట. నెట్టేయడం, ఆపాదించడం, అంటించడం. ఆపాదించడం అంటే ఏంటి? దీన్ని వేరే వాళ్ళ మీదకి తోసేయడం. ఉదాహరణకి శరీరం చేస్తుంటే ఆత్మ మీదకి అంటించేస్తున్నాం, అదన్నమాట. ఈ శ్లోకం చెప్పేది ఏంటంటే అవివేకులైనటువంటి జనులు, నేను ఇది శ్లోకము విడగొడతాను, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. నేను ఎక్కడ ఏ పదం అర్థం కాకపోయినా అడగండి. దేహేంద్రియ గుణాన్ కర్మాని అమలే సచ్చిదాత్మని. దేహ ఇంద్రియ గుణాన్ కర్మాని, దేహము మరియు ఇంద్రియాలు ఇవి చేసేటటువంటి ఈ లక్షణాల వల్ల జరిగే కర్మలను ప్లూరల్ ఫామ్, కర్మాని. ఓకే, అమలే నిర్మలమైనటువంటి సచ్చిదాత్మని. సారీ చెప్పండి, ఎవరికో ప్రశ్న ఉన్నట్టుంది. సచ్చిత్ ఆత్మని, సచ్చిత్ ఆత్మ. ఆత్మ ఎలాంటిది? ఎప్పుడూ కూడా సత్యంగా, చైతన్యవంతంగా, నిర్మలంగా ఉండే ఆత్మని ఏం చేస్తున్నాం మనము? దేహేంద్రియ గుణాలు వాటి యొక్క కర్మలని, నిర్మలమైన ఆత్మని ఫస్ట్ది. సెకండ్ అధ్యస్యంతి. అధ్యాస అంటే ఆపాదిస్తున్నారు, అధ్యాస అంటే ఆపాదించడము, అంటగట్టడము, నేరం ఆరోపించడము. అధ్యసతి, అధ్యస్యతి, అధ్యస్యతౌ, అధ్యస్యంతి. ఇప్పుడు మనం చేసే కర్మలన్నీ ఆత్మకి ఆపాదిస్తున్నామని అర్థం అంటారా? వేరే ఎవరి కారణంగానో నాకు ఇలా అవుతుంది అని అనుకోవటం కాదు. ఆవిడ అన్నది కరెక్ట్. యాక్చువల్ గా ఆవిడ టీవీ మణి గారు అన్నది కరెక్ట్. అధ్యస్యతి అవివేకేన, అవివేకులైనటువంటి జనాలు ఏం చేస్తున్నారట? ఇక్కడ దాకా అవివేకేన దగ్గర ఆపండి. శ్లోకం ముందుందా మీ అందరికి? ఒకసారి పంపించనా?
ఒక్క నిమిషం 1 సెకండ్ ఆగండి, లైన్ లో ఉండండి ఒక్క నిమిషం. ఇరవై 21వ శ్లోకం ఒకసారి అందరికీ కనిపిస్తుందా? ఒకసారి అందరూ చూసుకోండి. మీరందరూ చూసేదాకా ఆగుతాను. ఇవాళ 2 శ్లోకాలు చెప్పుకుంటాము. నాకు తెలుసు టైము ఇదైందని, అయినా కూడా 2 శ్లోకాలు ఇది యాక్చువల్ గా గత వారం చెప్పుకోవాల్సిన శ్లోకమే, అయినా కూడా నేను గత వారము 2 శ్లోకాలకే టైం ఉండే కాబట్టి ఇది, అందుకని ఈసారి 2 శ్లోకాలు చెప్తాను. ఇది ఒకసారి అందరికీ కనిపించిందా? నెక్స్ట్ శ్లోకం కూడా కనిపించింది సార్. వెరీ గుడ్. నేను ఇంకొక శ్లోకం కూడా కాపీ చేస్తాను. నీరతాదివత్ సార్. ఒక్క నిమిషం. రెండో శ్లోకం కూడా పంపించాను. ఫస్ట్ శ్లోకం చూడండి, నేను చదువుతుంటే ఫస్ట్ శ్లోకం చూసి అందులో అర్థం కాని పదములను అడగండి. దేహేంద్రియ గుణాన్ కర్మాని అమలే సచ్చిదాత్మని. తర్వాత ఈ లైన్ ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే అధ్యస్యంతి అవివేకేన. తర్వాత అది వదిలేయండి, అది చదవకండి. అధ్యస్యంతి అవివేకేన, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అవివేకేన అధ్యస్యంతి, అవివేకమైనటువంటి వ్యక్తులు, వివేకము లేనటువంటి వాళ్ళు అధ్యస్యంతి నేరం ఆరోపిస్తారు. దేనిపైన దేన్ని ఆరోపిస్తారు? దేహేంద్రియ కర్మాని, దేహేంద్రియం యొక్క కర్మలని, అమలే నిర్మలమైనటువంటి మలము లేనటువంటి సచ్చిదాత్మ పైన ఆపాదిస్తారు. క్లియర్ గా ఉందా? ఇందులో ఏ పదమైనా అర్థం కాలేదా మీకు? గగనే నీలవాది అది వదిలేయండి. ఫస్ట్ ఇంత దాకా అర్థమైందా లేదా? అందరూ నిద్రపోతున్నారు. అమలే అంటే నిర్మలమైన సార్. నిర్మలమైన మలము లేనటువంటి వాళ్ళు, వివేకం లేని వాళ్ళు, మలినము లేని, మలము అంటే మలము లేని సచ్చిద ఆత్మని, సత్ చిత్ ఆత్మని. సరేనా? ఏమన్నా డౌట్ ఉందా? ఏం లేదు కదా, ముందుకు వెళ్ళిపోనా? సార్ వివేకం లేని, అవివేకేన, వివేకం లేని వాళ్ళు నేరం ఆరోపిస్తారు. తెలివి లేనివాడు అని అర్థం. అవివేకేన అంటే తెలివి లేని వాళ్ళు. అది ఇంకా రాలేదు కదా, దాని కారణం చెప్పండి. దేహేంద్రియ కర్మలను నిర్మలమైన సచ్చిదాత్మ పైన ఆపాదిస్తారు. ఎవరు? అవివేకులు. కింద అవివేకులు. కింద గగనే దగ్గర దాకా మీరు చదవండి. ఒకసారి చదవండి ఎవరైనా. విడగొట్టుకుంటున్నా అలాగా. దేహ ఇంద్రియ గుణాన్ కర్మని అమలే సచ్చిత్ ఆత్మని అధ్యస్యంతి అవివేకేన. ఇంతవరకు ఆపుకుందాం. ఆపుకుంటే ఏంటి? అవివేకులు ఏం చేస్తారు? అవివేకులు అధ్యస్యంతి. ఏం అధ్యస్యంతి? అవివేకులు ఆరోపిస్తారు. ఏమని ఆరోపిస్తారు? దేహేంద్రియ గుణాలని, దేహంకున్న లక్షణాలని, మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటి లక్షణాలని దేనికి ఆపాదిస్తున్నాయా? అమలమైనటువంటి, నిర్మలమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి సత్చిత ఆత్మ పైన ఆరోపిస్తున్నారు. ఏ విధంగా ఆరోపిస్తున్నారో తెలుసా? మరి ఉదాహరణ చెప్పాలి కదా. ఆ ఉదాహరణ మళ్ళీ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. ఆ ఉదాహరణ ఇప్పుడు చదవండి. తర్వాత ఏంటి? గగనే ఆది అంటే మొదలైన, వత్ అంటే వలే అని. వత్ అంటే ఏంటి? వలే. వత్ అంటే వలే. ఆది అంటే వగైరా వగైరా. నీలత నీలం రంగు అంటే గగనే అంటే ఆకాశంలో నీలం రంగు చూస్తాము, ఎర్ర రంగు చూస్తాము, తెల్ల రంగు చూస్తాము, రకరకాల రంగులు ఆకాశానికి ఆపాదిస్తాం. కానీ ఆకాశం అనే దానికి అసలు రంగు ఉండదు. ఆకాశం అంటే ఏంటి? స్థలం. ఇప్పుడు నా ఎదురుగా బ్లూ కలర్ కనిపిస్తుందా అండి? మీకు కనిపిస్తుంది కదా? శూన్యం. సో ఆకాశం ఎందుకు కనిపిస్తుంది అంటే అది అన్ని రంగులని పీల్చేసుకొని నీలి రంగుని స్కాటర్ చేస్తుంది. దానివల్ల ఏమైంది? ఆకాశమే నీలి రంగు ఉంది అని చెప్పి అనుకుంటాం. కానీ ఆకాశం నీలి రంగులో ఉండదు. ఆకాశము స్వచ్ఛమైనటువంటిది, రంగు లేనటువంటిది ఆకాశము. రంగు రూపం ఇవన్నీ కూడా ఆకాశంలోంచి వచ్చిన వాటికి వచ్చాయి. ఫస్ట్ ఏమొచ్చింది? శబ్దం. ఆకాశం అనేది శబ్దం.
స్పర్శ, రూపం. రూపం ఎప్పుడు వచ్చింది మనకు? 3 స్టేజ్ లోపల వచ్చింది. అగ్ని రూపం వచ్చినప్పుడు, అగ్ని వచ్చినప్పుడు మాత్రమే రూపం వచ్చింది. కానీ మనం ఏంది ఆకాశానికే రూపం ఆపాదిస్తున్నాం. అయితే ఏంటి అధ్యాస అనేటటువంటి దాని గురించి మనము ఉపదేశంలో చాలా డీటెయిల్ గా చెప్పుకున్నాం. అధ్యాస అంటే ఏంటి? ఒకదాని క్యారెక్టర్ ని ఇంకో దాని మీదకి వదిలేయడం. శ్రీనివాసు చిరంజీవి లాగా ఉన్నాడు, లేదా చిరంజీవి శ్రీనివాస్ లాగా ఉన్నాడు. ఓకే, ఇది ఒకటి లక్షణాలను ఒకటి ఆపాదించడము. ఉదాహరణకి నా శరీరం అలసిపోయింది అనుకోండి, నేనేమంటాను? నేను బాగా అలసిపోయాను అంటాను. ఎస్ ఆర్ నో చెప్పండి. అవును నో సార్, అవును. ఎస్ అండి. నేను అంటే నేను అంటే ఆత్మ, మరి నేను అంటే ఆత్మ. వివేకులేమో శరీరం అలసిపోయింది అంటారు సార్. కరెక్ట్, వివేకం. ఈవెన్ మా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పే కదా, వాళ్ళు కొంతమంది కాల్ చేసి నీ ఉపాధికి వయసు ఎంత అంటారు, నీకు వయసు ఎంత అనరు, నీ ఉపాధికి వయసు ఎంత అంటారు. ఉపాధి అంటే నీ పాత్ర, నీ రోల్, నీ ఉద్యోగం. ఉపాధి అంటే ఉద్యోగం, నీ ఉద్యోగానికి వయసు శరీరం అని కూడా వస్తుంది కదా సార్, శరీరం అని కూడా. శరీరమే, ఉపాధి అంటే శరీరమే, బట్ ఉపాధి అంటే ఇక్కడ అసలు కరెక్ట్ మీనింగ్ ఉద్యోగం. సో నువ్వు ఈ శరీరం అనే ఉద్యోగం ఎప్పటి నుంచి ధరించి ఉన్నావు అని మీనింగ్ అన్నమాట. సో ఇక్కడ శరీరం అయిపోయింది అని చెప్పాము. శరీరం అలసిపోయింది అంటే మరి దాన్ని మనము చక్కగా శరీరం అలసిపోయింది, నా శరీరం అలసిపోయింది అని చెప్పాం. మళ్ళీ నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, చేతులు నొప్పులుగా ఉన్నాయి అంటాం. అప్పుడు బానే ఉంది. నా కాళ్ళు అన్నావు అంటే నా అది బానే ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము? శరీరం అలసిపోతే నేను అలసిపోయానని చెప్తున్నాను, నాకు కోపం వచ్చిందని చెప్తాం. అవునా కదా? నాకు చాలా చేసిందని చెప్తాం. ఆవిడ కానీ జనరల్ గా నాది. అవును అవును. సో ఇప్పుడు అంటే ఇక్కడ దోషం ఏంటంటే మనము అనవసరమైన వాటిని ఆపాదిస్తున్నాం. ఆత్మ అనేటువంటిది నిర్మలమైనటువంటిది, సత్యమైనటువంటిది, ఇప్పుడు సత్యం. అందులో అసత్యం లేదు. మన శరీరం అసత్యం. ఎందుకు? మార్పు చెందుతున్నటువంటి ప్రతిదీ కూడా అసత్యమే. నా శరీరం మారుతుందా లేదా? నేను అసత్యమా కాదా? శరీరం మారుతుంది సార్. బాల్యం, యవ్వనం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, నశించటం. కాబట్టి శరీరం అనేది సత్యమా అసత్యమా? జన చక్రాల్లో కనుక అసత్యమే, శరీరం అసత్యమే. సో మార్పు చెంది ప్రతి ఒక్కదాన్ని అసత్యం అంటారు. జనన మరణాలు సరే, అది కూడా జనన చివరి స్టేజ్, స్టార్టింగ్ చివరి స్టేజ్లు. మార్పు చెందే ప్రతిదీ అసత్యము. సింపుల్ గా చెప్పాలి అంటే మార్పు చెందే. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా, ఇంత కబుర్లు చెప్పుకుంటున్నాము, ఇంత మనము జోక్స్ చేసుకుంటున్నాము, ఇన్ని కొత్త విషయాలు నేర్చుకుంటే అసత్యం అంటే ఎలా అనిపిస్తుంది అసలు? అందుకే ఆత్మబోధ అనేది అర్థమయ్యేదాకా కష్టమే. అర్థమైతే కానీ మనము దాన్ని ఎంజాయ్ చేయలేం. ఎట్లా అంటే వాడు హలో బ్రదర్ సినిమా లోపల వాడు గోడ దూకి రాగానే వాడు హౌ డు యూ డూ, వాట్ డు యూ డూ అని వాడు ఈయన ఏదో పిచ్చిగా మాట్లాడుతుంటాడు నాగార్జున. అప్పుడు అత్తగారు అడుగుతున్నాడు, అల్లుడు గారు ఆర్ యూ ఫైన్ అని. దొంగ లోపలికి వస్తాడు అనమాట. ఒరిజినల్ రవి వర్మ ఎవరైతే ఉంటాడో సింగర్, అతని బదులుగా ఇతను వస్తాడు, దొంగ వస్తాడు. రాగానే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఆవిడకి డౌట్ వస్తుంది. అల్లుడు గారు ఆర్ యూ ఫైన్ అని అడుగుతుంది. అంటే ఫైన్, ఎస్, 3 months జైల్, 100 rupees ఫైన్ అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్పగానే ఆవిడ నవ్వు ఊరుకుంటుంది. వాడు వెళ్ళిపోయిన తర్వాత అంటుంది, ఏమిటో అల్లుడు గారి జోక్స్, అమెరికా జోక్స్ అర్థమైతే గానీ నవ్వలేం అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట లోపలికి. అట్లాగే ఆత్మ లక్షణం తెలుసుకుంటే గాని మనం దాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేం. ఆత్మ లక్షణం ఏంటి? సత్యమైనది. నా లక్షణం ఏంటి? అసత్యం. ఇంత స్ట్రైట్ గా కనిపిస్తున్నాను, నేను అసత్యం అంటే ఎలా ఒప్పుకోవాలి? ఆలోచన ద్వారా మాత్రమే అది సాధ్యం. ప్లీజ్ ప్లీజ్ గట్టిగా పట్టుకోండి. ఆలోచన ద్వారానే అది. ఏంటమ్మా? సార్ ఇప్పుడు అసత్యం అనుకుంటున్నాం కదా, ఇదంతా జరిగేది ఇక్కడ కనిపించేదంతా మిథ్య అనుకుంటే బెటర్ ఏమో అనిపించింది. మిథ్య అన్న అసత్యం, భ్రమ, మిథ్య, భ్రమ, అసత్యం, ఏ పదం వాడినా నో ప్రాబ్లం. కానీ ఎంత క్లియర్ లేదా? ఇప్పుడు నేను మీకు క్లియర్ గా కనిపిస్తున్నానా లేదా చెప్పండి? నన్ను అసత్యం ఎలా అంటారు మీరు? నశించి అసత్యం కానీ వస్తుంది కదా, నశించేవన్నీ మార్పు చెందేది. సింపుల్ గా మార్పు చెందేది, మార్పు చెందే ప్రతి అసత్యమే. కాబట్టి మనం ఎంత కష్టపడినా ఒప్పుకోలేనటువంటిదే ఈ ప్రపంచము. ఈ ప్రపంచాన్ని మనం అంతా కనిపిస్తోంది, ఇదంతా అసత్యం అంటే ఎలా మనం యాక్సెప్ట్ చేస్తాం చెప్పండి? కాబట్టి అసత్యం అనేది తెలుస్తుంది. సో కాబట్టి భ్రమలో ఉన్నంత వరకు కూడా ఈ ప్రపంచం అంతా అసత్యమే.
ఇప్పుడు మా లాస్ట్ లో నన్ను గుర్తుపట్టేది కాదు. ఎందుకని మరి? నేను కొడుకునే కదా, గుర్తుపట్టట్లేదు ఎందుకు అంటే ప్రపంచం అసత్యం. మనము వేరే లోకంలో ఉంటాం. అదే విధంగా చిన్న పిల్లాడు, నేను ఇంతకు ముందు చెప్పాను మీకు, చిన్న పిల్లాడు పుట్టినప్పుడు ఏమవుతుంది, తల్లిని చూసినప్పుడు తండ్రిని చూసినప్పుడు ముందు గుర్తుపట్టాడు. ఎక్కడికి వచ్చాడో అర్థం కాదు, ఎందులోకి వచ్చాడో అర్థం కాదు, ఏం చేస్తున్నాడో అర్థం కాదు. తల్లి అంటే తెలియదు, తండ్రి అంటే తెలియదు, దేహం తెలియదు, శరీరం లేదు, మనస్సు తెలియదు, బుద్ధి తెలియదు, ప్రాణం తెలీదు, ఆహారం తప్ప పాపం ఏమీ తెలియదు. ఒక కొత్త లోకంలోకి వస్తాడు. ఎవరెవరో జనాలు ఉన్నారు, ఎవరెవరో ఉయ్యాలలో పెట్టి ఊపుతున్నారు, ఏదో చేస్తున్నారు. చాలా రోజుల పాటు ఎంతో కొత్త లోకంలోకి ప్రవేశించి ఈ లోకం యొక్క నియమాలు తెలుసుకుని ఈ అసత్యమైన ప్రపంచంలోకి ప్రవేశించి ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఏంటంటే ఇదంతా అసత్యం. మళ్ళీ చూసేసరికి ఏమవుతుంది, కొంతమంది పిల్లలు ఒక పూటలోనే రాలే పువ్వులెన్నో, కొన్ని తొందరగానే ఇవైపోతూ ఉంటాయి, కొన్ని వద్దనుకున్నా బతుకుతూ ఉంటాయి, కొన్ని ఏమో రాలిపోతూ ఉంటాయి. ఈ ప్రపంచం అంతా కూడా ఏదో కష్టం అనుభవించేసి దబదబా మన పనులు మనం చేసుకొని వెళ్ళిపోవడానికి, మన కర్మ అనుభవించడానికే కనిపిస్తుంది కానీ ఈ బంధాలు అశాశ్వతము, ఈ ప్రేమలు అశాశ్వతము, ఇవన్నీ అశాశ్వతం. కానీ ఇది కేవలం ఆలోచన ద్వారా తెలుసుకున్న రోజు ఆనందం అనిపిస్తుంది. ఎందుకు ఆనందం అనిపిస్తుంది? ఇదంతా అశాశ్వతము అని తెలిసినప్పుడు, నేను శాశ్వతము అని తెలిసినప్పుడు, నేను మలినం లేనటువంటి వ్యక్తిని, నేను కల్మషం లేనటువంటి నవ్వు నవ్వగలను, నేను పవిత్రంగా ఉండగలను, చెడు అనేటటువంటిది నాకు కనిపించదు. లక్ష్మణుణ్ణి రాముడు అంటాడన్నమాట, లక్ష్మణ చూడు, ఇక్కడ కనిపిస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ నగలన్నీ, ఈ నగల లోపల మీ వదిలేవో చూడు అంటే, అన్నయ్య నాకు ఆమె పాదాలు చూసి మాత్రమే నేను గుర్తుపట్టగలను, కాబట్టి ఆమె మట్టెలు చూసి నేను గుర్తుపట్టగలను, ఆమె శరీరంలో ఉన్న ఏ ఆభరణాలు నాకు తెలియవు అంటాడు. సో మనది మహోన్నతమైనటువంటి చరిత్ర. సో అలాగా ఇలా నియమనిష్టలతోటి జీవితాన్ని కల్మషం లేకుండా అద్భుతంగా గడపగలిగే వాళ్ళు ఎంతమంది? సో అలా మలినం లేకుండా, అస్సలు మలినము మనని అంటకుండా, మలినం మన దగ్గరికి రాకుండా, ఒకవేళ మలినం వచ్చేటట్టయితే వెంటనే బాగు చేసుకోవాలి. ఎలాగా? విద్యాప్రకాశ్ ఆనందగిరి చెప్తారు, సరే ఒక అమ్మాయి కనిపించింది, నా మనసు చలించింది, ఏం చేయాలి అంటే, ఏం లేదయ్యా, చాలా సింపుల్, మనసు చలించగానే నా కూతురు బాగుందని అనుకో, అయిపోయింది. ఒక్క సెకండ్ లోపల నీ కామం అంతా వెళ్ళిపోతుంది. ఎంత బ్యూటిఫుల్ మాట చెప్పారు చూడండి. సో కాబట్టి ఏంటంటే మనస్సును నిగ్రహించుకోవడం పెద్ద కష్టం కాదు. మనం కష్టం అని అనుకుంటాం అంతే, ఆ గట్టి డెసిషన్ తీసుకోం అంతే. నేను చెప్పే కదా, మా అమ్మది బలపాల ప్రహసనం అని చెప్పాను కదా. ఎప్పుడైతే మా అమ్మకి ఈ బలపాలు తింటే నా మీద ఒట్టే అన్నానో, మా అమ్మ ఎదురుగా పెట్టినా కూడా మా అమ్మ వాటిని విషం చూసినట్టు చూసేది. కాబట్టి మనసుని ఆలోచన ద్వారా ఒక గట్టి నిర్ణయానికి తెప్పించడం చాలా సులభం. కానీ మనకేంటంటే ఇంకా ఏమో బయట. స్వామి వివేకానంద గారు కూడా లండన్ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే, నా తల్లి నాకు అమ్మవి నువ్వు అన్నట్టు చెప్తుంది. చివరికి నీ వల్ల నాకు కొడుకు కావాలంటుంది, నీ ద్వారా నాకు కొడుకు కావాలి అంటుంది. అంటే నన్ను నీ కొడుకు అనుకో, ఏముంది కావాలంటే. ఎవరు సోదరు నివేదిత సార్? కాదు, ఎవరో ఒక ఆమె సోదరి నివేదిత, ఈయనతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇక్కడికి వచ్చేసింది. వేరే ఆమె ఎవరో ఫారినర్. అందులో జనరల్లీ ఫారినర్స్ కి ఎట్లా ఉంటుందంటే మంచి బ్రీడ్, మంచి డిఎన్ఏ ఉన్నటువంటి వాళ్ళు కావాలి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు దొరికేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఏ నియమాలు నీతి లేనటువంటి ఏదో పశువుల్లాగా బతకడము, అలా అలవాటైన భోగభూమి. ఇప్పుడు ఎపిస్టీన్ ఫైల్స్ అవి ఇవి చూసినట్లయితే మరీ క్రూరంగా జనాలు వాళ్ళ పర్వర్షన్స్, వారి లోపల ఉన్నటువంటి చెడు లక్షణాలన్నింటినీ కూడా ప్రకటింపజేశారు. పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు, ప్రపంచాన్ని రూల్ చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వెళ్ళేసి ఆ ఐలాండ్ దగ్గర ఒక చిన్న ద్వీపం లోపల చిన్న చిన్న మైనర్ అమ్మాయిలని, పిల్లలని, వీళ్ళందరినీ కూడా అత్యంత దారుణంగా ఇది చేయడము, వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల్ని కోసుకొని తినేవాళ్ళు, చిన్న చిన్న బేబీస్ ని, అప్పుడే పుట్టిన బేబీస్ ఉంటారు. అంటే మనిషి లోపల పశువు ప్రవర్తనని చూపించుకోగలిగేటటువంటిది ఐలాండ్. అందుకే ఎపిస్టీన్ ఫైల్స్ అనేవి అంత ప్రపంచాన్ని కుదిపేసినవి. ఎందుకు అంటే ఇందుకే. కానీ అందులోపల ఒక్కడైనా మరి దొంగగా దొరికి ఒక్కడైనా ఇదయ్యాడా? లేదు, ఎవరికి వాడే పట్టించుకోలే, ఓకే అన్నాడు, వదిలేశాడు. డొనాల్డ్ ట్రంప్ నుంచి మొదలెట్టి ప్రతి ఒక్కడు అందులో ఉన్నాడు. బిల్ గేట్స్ నుంచి మొదలెట్టి టెస్లా ఓనరు దగ్గర నుంచి మొదలెట్టి ప్రతి ఒక్కడు అందులోపల ఉన్నాడు.
బయటికి చెప్పేటప్పుడే నీతులు నియమాలు, ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. సో అంతేగాని వీళ్ళ లోపల, కానీ కేవలం మన భారతదేశంలో మాత్రమే సార్, ఎవరైతే రియలైజేషన్ మన ప్రధానమంత్రి పేరు కూడా ఉందని అన్నారు. ఆయన అందులోని పేరు లేదు, ఆయన పేరు ప్రధానమంత్రి గారి వేరేదేదో. పేరు కూడా ఉందని విన్నాం సార్. ఈ ఐలాండ్ కి వెళ్ళిన వాళ్ళ లిస్ట్ లోపల లేదు, ఏదో వేరే ఆయన అన్ని రాస్తే అందులోపల ఏదో వేరే దాని మీద ఓకే వచ్చింది. ఓకే ఓకే ఇజ్రాయెల్ ఓకే. సో ఆ విధంగా అంత క్రూరాతి క్రూరమైనటువంటి రాక్షసులు ప్రపంచంలో ఉన్నారు. మరి మన భారతదేశం లోపల మహానుభావులు, మోడీ గారికి ఎవరైనా దండం పెడితే ఆయన మళ్ళీ రిటర్న్ దండం పెడతారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మహోన్నతమైన లక్షణం? భరతమాతని చిన్నప్పటి నుంచి పూజించగలిగే లక్షణం అది వచ్చినప్పుడే ఆ పవిత్రత అవన్నీ కూడా రాగలుగుతాయి. ఆ పవిత్రత వచ్చినప్పుడు మనకు ఎప్పుడు తెలుస్తుంది? నా ఆత్మ మలినం లేనటువంటిది, అందరిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ అని చెప్పి తెలిసినప్పుడు. ఈ ఆత్మ అనేటటువంటి దానికి ముసలితనం ఉండదు, బాధపడదు, కర్మ చేయదు, ఏ రకమైనటువంటిది లేదు. ఆకాశానికి రంగు ఉందా? రంగు లేదు, కానీ మనకు అది నీలంగా ఎందుకు కనిపిస్తుంది? నిజంగా ఆకాశం నీలమా? కాదు. అదే విధంగా దుఃఖము, సుఖము, మనం చేసేటటువంటి కర్తృత్వము, భోక్తృత్వము, ఇవన్నీ కూడా ఆత్మవి కాదు. కానీ మనం ఏం చేస్తామంటే వాటన్నిటిని కూడా తీసుకెళ్లిపోయి ఆత్మకి ఆపాదించుకుంటాం. అంటే తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, నేనే శరీరాన్ని, నేనే కర్తను, నేనే బాధపడుతున్నాను అంటారు. కానీ నువ్వు బాధ ఎలా పడతావు? బాధపడద్దు. నేను ఇందుకే మీకు భగవద్గీత చెప్పినప్పుడు, ఇది చెప్పినప్పుడు ఒక మాట అంటుండేవాడిని. నిజంగా నా దగ్గర స్టూడెంట్స్ అయితే మీరు మనస్ఫూర్తిగా బాధపడరు ఎప్పుడు అని చెప్పి చెప్తుండేవాడిని, ఎప్పుడూ చెప్తుండేవాడిని. దానికి కారణం ఏంటంటే, మనం అనుభవించేవన్నీ కూడా కర్మలు. పోతోంది కర్మ అని చెప్పి సంతోషపడాలి, కానీ ఎందుకు బాధపడతారు? ఎప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే మన శరీరం అనుభవించవలసినటువంటివన్నీ అనుభవించాల్సిందే, తప్పదు. కాబట్టి శరీరం యొక్క, మనస్సు యొక్క ధర్మాలని మీరు ఆత్మ యొక్క ధర్మాలపైన ఎలా ఆపాదిస్తారు? మీరు శుద్ధ సాక్షి, పవిత్రమైనటువంటి రూపము కలిగినటువంటి వారు. ఆత్మ అనేటటువంటిది పవిత్రమైన, చైతన్యవంతమైన, ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి ఒక అరూప రూపము, ఒక కనిపించినటువంటి ఒక రూపము. అటువంటి దానిపైన ఎలా ఆపాదిస్తారు? కాబట్టి అనేక రకాల శరీర ధర్మాలు ఏవైతే మనం ఉంటాయో వీటన్నిటినీ కూడా ఆపాదించడం అనేటటువంటి దాన్నే బంధం అంటారు. ఆ భ్రమ తొలగిపోవడమే అవిద్య పోవటం సార్. ఆత్మిక స్థితి కాదు, జ్ఞానమా? మోక్షము. బంధానికి అపోజిట్ ఏంటి? బంధం మోక్షం. ఆత్మ నేనని తెలుసుకోవడం సార్. మోక్షం, ఫ్రీడమ్. ఫ్రీడమ్, మోక్షం. సో నేనే సార్, శరీరం. నాకు ఇది అర్థం అవ్వలేదు. అంటే బంధాలతో మనల్ని మనం పరిమితం చేసుకుంటున్నాం కదా. ఇది నేను ఒక చిన్న డౌట్. చెప్పండి, అడగండి మేడం. డౌట్ ఉంది సార్. అడగండి. సార్, నేను శరీరాన్ని అని అనుకున్నా, అదే అడుగుతున్నాను సార్. వినబడుతుందా సార్? జయ శ్రీకృష్ణ. నేను శరీరాన్ని అని అనుకుంటూ ఉంటాం కదా మనం. అనుకుంటూ మళ్ళీ మనం మీరేమన్నారంటే ఆత్మపై ఆరోపిస్తాం అని అంటున్నారు. అజ్ఞానంగా ఉండి నేను శరీరాన్ని అనుకుంటున్నప్పుడు అసలు ఆత్మ అన్నది ఏమిటో తెలియదు కదా. అదే నేను అనేది ఆత్మ. సో ఆత్మపై ఆరోపించుకోవడం ఎలాగా సార్? నేను అంటే ఆత్మ కదా. నేను అంటే ఆత్మ, నేను అనేది శరీరం కాదు. నేను అనేది ఆత్మ. తెలియనప్పుడు ఆపాదించడం అనేది ఉండదు కదా అని అంటున్నారు. నేను అనే అదే అంటున్నాను సార్. అదే మీరు అన్నది కరెక్టే, కానీ తెలియకుండానే జీవితంలో ఉండిపోతారు. చాలా మంది అలాగే ఉండిపోతారు, తెలియకుండానే ఉండిపోతారు. అందుకే వాళ్ళు అవివేకులు. వాళ్ళు నేను అంటే వాళ్ళు ఇదే అంతా అనుకుంటారు. వాళ్ళు అంతే ఇదే అంతా అనుకుంటారు, నేను అనేది అనుకుంటారు. నేను అంటే ఆత్మ. ఇప్పుడు నేను చేస్తున్నాను అని అవివేకి అనుకుంటాడా లేదా? ఈ పని నేను చేస్తున్నాను అని అనుకుంటాడా లేదా అవివేకి? నేను అనేది కరెక్ట్ గా మీనింగ్ ఏంటంటే ఆత్మ. సో వాడు ఏమనుకుంటాడంటే నేను అనే దానిపైన ఆపాదిస్తున్నాడు. కానీ నా శరీరం అంటే పర్వాలేదు, నా శరీరం అలసిపోయింది అంటే పర్వాలేదు. అంటే అది తెలియని వాళ్ళే ఆపాదిస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది సార్. అంటే ఆత్మ దాని మీద నేను చేశాను అని అనడం అనేది తప్పు. ఓకే. నా శరీరం చేసింది అని అంటే అప్పుడు జ్ఞానం ఉంటుంది. నా శరీరం చేసింది, డిఫరెన్స్ తెలిసినట్లు లెక్క కదా సార్. అది ఆ డిఫరెన్స్ తెలిసిన వాడు నా శరీరం నా బుద్ధి అంటాడు. డిఫరెన్స్ తెలిసిన వాడు నేను అంటాడు. నేను అంటే ఆత్మ. వినండి, నేను అంటే ఆత్మ. ఒకటే మాట. నేను ఎవరు
రమణ మహర్షి చెప్పిందల్లా ఏంటి? నేను ఎవరు అని తెలుసుకోవాలి. నేను ఎవరు అంటే ఆత్మని. నేను అనే పదానికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే నేను ఆత్మని, సింపుల్. మీరు కూడా మీ గురించి తెలుసుకున్నప్పుడు నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఆత్మని, మనం అందరము ఆత్మనం. ముక్కలు 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 అయిపోయినటువంటి ఆత్మనం. కరెక్టేనా? అందరము కూడా ఎవరి ఆత్మ వాళ్ళది. అందరము రకరకాల అందరము కన్ఫ్యూజ్ చేయకండి సార్. సో అందరము కూడా ఆత్మలమే, అంటే ఒకే చైతన్యం. ఇప్పుడు మీరు ప్రతి సింపుల్ గా అర్థం చేసుకోండి. కానీ వ్యావహారికంగా మనము ఇది అట్లా చెప్పుకోలేము కదా సార్. వ్యవహారికంగా చెప్పుకోవచ్చు, తప్పలేదు. వ్యావహారికంగా చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. వ్యావహారికంగా ఎలాగో చెప్పుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర ఉన్నారు అమెరికాలో. వాడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడుగుతాడు నువ్వెవరివి అంటే నేను ఆత్మని అన్నాం అనుకోండి. నేను ఆత్మని, నా పాస్పోర్ట్ శ్రీనివాస్ది, నేను ఆత్మని అన్నాం అనుకోండి. అది కన్ఫ్యూజ్ అవుతాడు వాడు. కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ ఆపేస్తాడు, పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు లోపలికి. అలాగా వ్యాపారం గురించి కాదు ఇక్కడ మనం చెప్పేది. అందరిలో ఉంటూనే మనని మేము ఆత్మస్వరూపులుగా తెలుసుకోవడము. ఇప్పుడు మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. టీవీ పనిచేస్తుందా? టీవీలో ఉన్న ఎలక్ట్రిసిటీ వల్ల చేస్తుందా? ఆ ఎలక్ట్రిసిటీ లేకపోతే టీవీ మీరు తయారు చేసి కొత్త 1,00,000 తయారు కూడా చేయదు. అవునా కదా? పని చేయడానికి ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ విల్ వేరు అని చెప్పేసి ఓకే. ఇక్కడ గుర్తించింది అన్నిటిలో వంటిది ఒకటే ఆత్మరూపము. రూపాన్ని గుర్తించిన తర్వాత ఆనందం మొదలవుతుంది. ఇప్పుడు నేను శరీరాన్ని అనుకున్న ఒక్కడు కూడా అవివేకి. వాడికి ఆత్మ ఉంది అని అందరికీ ఏం కావాలంటే మోక్షం కావాలంటే, వాళ్ళకు ఆత్మే తెలియదు మోక్షం కావాలి అంటే నారాయణ చదువు వచ్చేస్తుంది. అది కూడా అదేంటి నారాయణ చెప్పాడు కదా పాపం ఆయన పట్టాద్రి, తెలుసుకోగలిగింది. ఇది ఎక్కడి న్యాయం? ఒక మహోన్నతమైనటువంటి కావ్యాన్ని నువ్వు బండగా చదువుతావా లేదా అర్థం తెలుసుకుంటూ చదువుతావా? వీలైనంత అర్థం తెలుసుకుని చదివినట్లయితే అప్పుడు నీకేమైతుంది? ఆలోచన క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆలోచన అనేటటువంటిదే ముఖ్యం. మనకు చాలా మందికి తెలియంది ఏంటంటే, నేను తిరుపతికి వెళ్తే నాకు మోక్షం వచ్చేస్తుంది, ఇంకో చోటుకి వెళ్తే మోక్షం వస్తుంది లేదా పుణ్యం వస్తుంది. మంచిది. మంచిది అంటే దేనికి మంచిదో నాకు చెప్పాలి. ముందు మంచిది అనే దానికి అర్థం చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు శ్రీశైలంకి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ మీకు బోల్డ్ అంత జనాలు ఉన్నారు. అక్కడ మీరు ఏం చేస్తారు? ఒక 500 రూపీస్ టికెట్ కొనుక్కుని వెళ్తారు. వెళ్ళేసరికి ఏమవుతుంది? మీకు ప్రత్యేకంగా దర్శనం చేస్తారు, మీరు 10 మందికి అడ్డం వస్తారు. ఇప్పుడు మీకు అక్కడ పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? ఆలోచించండి ఒకసారి. నాకు చెప్పక్కర్లే మీరు జవాబు. ఒకసారి మీకు మీరే ఆలోచించుకొని చూడండి. ఖచ్చితంగా పాపం వచ్చి తీరుతుంది. మీ వల్ల వేరే వాళ్ళకు దర్శనం జరగలేదు అంటే అప్పుడు మీకు పాపం వచ్చి తీరుతుంది కదా. మరి మీరు నాకు అమ్మయ్య ఏదో రకంగా దర్శనం, ఇప్పుడు కొన్నిసార్లు తప్పదు. కొన్నిసార్లు ఎలా అంటే మనకు సమయాభావం కావచ్చు, మనము యాత్రలలో ఉన్నాము, తొందరగా దర్శనం చేసుకుని అలాంటి టైమ్స్ లో, లేదా ముసలితనము, వయసు సహకరించదు, ఇవన్నీ ఓకే. గాని మిగతా టైమ్స్ లో ఏ విధంగా మీరు చేసే పనులు మీకు పుణ్యాన్ని ఇస్తాయి? నిజమైనటువంటి పుణ్యం ఏంటి అంటే ఒక ఆలయాన్ని శుభ్రపరిచి అక్కడ ఒక దీపం పెట్టి అక్కడ భగవంతుణ్ణి కొలవండి. కొలవడం అంటే ఏం చేయాలండి? హలో, కొలవడం అంటే ఏం చేయాలి? పూజించడం. అంతే. భగవంతుడి లాగా మనలో ఆత్మ, చైతన్యం, ఆత్మ. భగవంతుడి కోసం ధ్యానం చేయడము, పూజ చేయడము, మీరు భగవంతుడితో ఏది చేద్దాం అనుకున్నారో అక్కడ మీరు పవిత్రంగా చేయగలుగుతారు. అదే మీరు హడావిడిగా ఉన్న దగ్గర ఎక్కడ చేయగలుగుతారు? హడావిడిగా ఉన్న దగ్గర దబదబా అక్కడి నుంచి వెళ్ళిపోతే అయిపోతుంది. ఒక పావు గంటలో పూర్తి చేసుకుని, అరగంటలో పూర్తి చేసుకుని, గంటలో పూర్తి చేసుకుని ముందు ఆ ప్రెమిసిస్ నుంచి బయటపడాలి. సో ఇది తెలియక మనం ఏం చేస్తున్నామంటే, మనము ఇంకా 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 శరీరానికి పాపాలు పెంచుకుంటున్నాము. శరీరం అనేటటువంటి భావన పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఏమవుతుంది అంటే, నేను బాధలో ఉన్నాను అనేటటువంటిది ఎప్పుడూ ఉండకూడదు. నా మనస్సు బాధ అనుభవిస్తుంది, అనుభవించండి. నేను అనుభవించట్లేదు కదా అనుకోండి. నేను క్షీణిస్తున్నాను, నేను ముసలాన్న అయిపోతున్నాను అనుకోవద్దు. నా శరీరం క్షీణిస్తుంది, నేను మాత్రము ఎప్పుడు నిర్మలంగా ఆనందంగానే ఉన్నాను. ఇలా అనుకున్నట్లయితే మన లోపల ఒక ఆనందం వస్తుంది. అంటే మనం శరీరం పైన, మనస్సు పైన ఒక నియంత్రణ సాధించి ఎదుగుతాం. ఆ ఎదగడము
అది మాత్రం మనకు సాధన ద్వారా సాధ్యం. మిగతా వాళ్ళకి ఆత్మ ఉంది అని కూడా తెలియదు, మోక్షం ఉంది అని కూడా తెలియదు. నేనే శరీరాన్ని అనుకుంటారు. బాధ వచ్చినప్పుడల్లా బోర్ నేడుస్తాను, నీకు తెలుసా వదినా నేను చాలా మంచిదాన్ని, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అన్ని నా మీదే. ఇలా ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా కూడా వదినలందరూ ఒకటే మాట చెప్తున్నారు. ఎందుకో నాకు అర్థం కాదు. వాళ్ళే మంచి వాళ్ళు, బయట వాళ్ళందరూ చెడ్డ వాళ్ళే. ఏ వదినని కదిలించినా ఇదే మాట. సో ఇక్కడ ఏమైపోతుంది అంటే దురదృష్టవశాత్తు ప్రతి ఒక్కళ్ళు మంచి వాళ్ళు అయితే చెడ్డ వాళ్ళు ఎవరు మరి. సో కాబట్టి ఏమైపోతుందంటే మనం శరీరము, ఈ శరీరంతో ఏర్పడిన బంధాలు, వీటితో ఏర్పడినటువంటి కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకొని మనసుని నాశనం చేసుకుంటున్నాము, శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాం. మనసు బాగాయినప్పుడు నాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు. పాపం ఆవిడ మానసికంగా చాలా కృంగిపోయారు ఈ టీంలలో వీటిల్లో వీటిల్లో పడి. మొన్న చూస్తే ఆవిడకి బోలెడంత హై బీపీ వచ్చేసింది ఒక ఆవిడకి. నేను అన్నాను, ఇంత చిన్నతనం లోపల ఇంత హై బీపీ ఎలా తెచ్చుకున్నారు మీరు అంటే, ఏం చేయను ఇలా ఈవిడ బాధ పెట్టింది నన్ను, ఆవిడ బాధ పెట్టింది, అట్లా చేశారు ఇట్లా చేశారు అని చెప్తుంది. కానీ ఇంక వదిలేసేయండి, ఎవరు బాధ పెడితే ఏంటి, వదిలేసేయండి, ఎవరి పాపానికి వాళ్ళు పోతారని అనుకోండి కొన్ని రోజుల పాటు. ఆ తర్వాత ఆవిడ మీద కూడా మీకు కోపం పోతుంది కొన్నాళ్ళకి. కోపం అనేది శాశ్వతం కాదు తెలుసా. మనం ఎవరిని ఎక్కువ రోజులు ద్వేషించలేం. 2-3 రోజులు అయ్యాక అదే తగ్గిపోతుంది కోపం. కాబట్టి అప్పుడు ఏంటంటే మన మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏకాగ్రత వస్తుంది. అప్పుడు మనము భగవంతుడి పైన ఆలోచన మొదలెట్టి ఆలోచనలో నేను ఆత్మస్వరూపుణ్ణి అని చెప్పి తెలుసుకోవాలి. లేకపోతే ఈ శరీరంకి వచ్చినవన్నీ కూడా మనం అకర్త అయినటువంటివన్నీ కర్తగా చూసుకుంటున్నాం. ఇదే మనం భగవద్గీతలో తెలుసాము. అందరూ పడుకున్నప్పుడు యోగి మెలకుగా ఉంటాడు, యోగి మెలకుగా ఉన్నప్పుడు అందరూ పడుకున్నారు ఏదో ఉంది కదా. అందరూ అనుకుంటారు సరే ఏంటయ్యా దాని అర్థం అంటే, సార్ అదే సార్ అందరూ మనమంతా డే టైం లోపల నిద్ర మెలకుగా ఉంటాము, కానీ యోగి మాత్రం మాస్గా గురగొట్టి నిద్రపోతాడు సార్. భగవద్గీతలో శ్లోకం అది జ్ఞాపకం ఉందా? యోగి మాత్రం మెలుకుంటాడు అని. దానివల్ల ఏమైంది, అందరూ పొద్దున పూట మంచిగా మెలుకుతోటి ఉంటారు సార్, కానీ యోగి మాత్రం గురకగొట్టి మరి పడుకుంటాడు సార్ అని చెప్తున్నారు నాకు జవాబులు. అయ్యయ్యో రామ రామ, అది కాదు అసలు సంగతి. అందరూ అవివేకులుగా ఉన్నప్పుడు ఆయన కన్ను తెరిచి వివేకంతో చూస్తున్నాడు. అందరికి రాత్రి అయినప్పుడు ఆయనకు పగలు, అందరికి పగలైనప్పుడు ఆయనకు అంటే ఏదైతే కర్త ఏది అకర్త అనేటటువంటి విషయాన్ని ఆయన తెలుసుకోగలిగాడు. అందరూ శరీరాన్ని కర్తగా భావించారు, కానీ యోగి మాత్రం శరీరాన్ని అకర్తగా తెలుసుకోగలిగాడు అనేటటువంటి సత్యాన్ని అద్భుతంగా మనము తెలుసుకోగలం. కాబట్టి ఏంటంటే ప్రతిదాన్ని ఆత్మ పైన మనము ఆపాదించడం అనేటటువంటిది తప్పున్నరా. అలా కాకుండా మనకేంటంటే మెల్లమెల్లగా నేను ఆత్మని అనే భావన అర్థమైతే ఇంకా మనం బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకు ముందటి శ్లోకం లోపల మనం ఏమనుకున్నాము, శరీర పనులన్నీ కూడా ఆత్మ పనులుగా భావిస్తున్నాం. చంద్రుడు కదులుతూ ఉంటే మేఘాలు కదులుతూ ఉంటే చంద్రుడు కదులుతున్నాడు అన్నావు. తర్వాత శ్లోకంలో ఏం తెలుసుకున్నాము, సూర్యుడు శక్తి వల్లనే ప్రపంచమంతా నడుస్తుంది, అదేవిధంగా ఆత్మ యొక్క శక్తి వల్లనే ప్రపంచమంతా నడుస్తుంది అని చెప్పి కూడా గత వారం తెలుసుకున్నాము. ఈ రోజు ఏం తెలుసుకున్నాము, అజ్ఞానం వల్ల అవివేకం వల్ల శరీరాన్ని మనసుని ఒకటిగా కలిగాయి. ఈ మూడు శ్లోకాలకు డిఫరెన్స్ అర్థమైందా లేదా? ఇవాల్టి శ్లోకము ఇంతకు ముందు చెప్పుకున్న 2 శ్లోకాలకి డిఫరెన్స్ అర్థమైందా లేదా? మొదటి శ్లోకంలో ఏం చెప్పుకున్నాము, చంద్రుడు మేఘాల శ్లోకంలో ఏం అర్థం చేసుకున్నాను చెప్పండి ఎవరైనా? మేఘాలు కదిలితే కదిలినప్పుడు చంద్రుడు కదులుతున్నాడు అన్నాం. అంటే ఏంటి, శరీర పనులను ఆత్మకు ఆపాదించేశాం. నంబర్ 1. ఓకే, అక్కడ అవివేకం అజ్ఞానం ఏం చెప్పలేదు, శరీర పనులు మనము ఆత్మకు ఆపాదిస్తున్నామని. రెండో శ్లోకంలో సూర్యుడు గురించి, సూర్యుడి యొక్క శక్తి వల్ల ప్రపంచం అంతా నడుస్తోంది అన్నాడు. అంటే ఆత్మ యొక్క శక్తి వల్ల ప్రపంచం అంతా నడుస్తోంది. మనం నడుస్తున్నది ఆత్మశక్తి వల్ల, ప్రపంచం నడుస్తున్నది ఆత్మశక్తి వల్ల అని తర్వాత శ్లోకంలో తెలుసుకున్నాం. మూడో శ్లోకంలో ఇవాళ తెలుసుకున్న శ్లోకంలో ఏం తెలుసుకున్నాము, అజ్ఞానము అవివేకం వల్ల మాత్రమే శరీరము ఆత్మ ఒకటి అనుకుంటున్నాము. ఆత్మ అంటే శరీరం యొక్క భావాలన్నీ ఆత్మ పైన ఎందుకు పెడుతున్నాము అనేది మనకు 20వ శ్లోకం లోపల తెలియదు, 19వ శ్లోకంలో. ఇప్పుడు మనం చెప్తున్నాం దానికి కారణం ఏంటంటే అజ్ఞానము అని చెప్పి చెప్తున్నాం. అదే విషయాన్ని ఎప్పుడైతే చంద్రుడు మేఘాలు చెప్పాడో, ఇవాళ ఏవైతే దేహేంద్రియ మనోబుద్ధులన్నిటి యొక్క లక్షణాలను ఆత్మ పైన ఆరోపిస్తున్నామని చెప్పేసి నీలం రంగు గురించి చెప్తున్నాడో, ఈ శ్లోకానికి ఆ శ్లోకానికి తేడా ఏంటయ్యా అంటే ఏమీ లేదు, కేవలం అజ్ఞానం వల్ల అని చెప్పి మాత్రం ఇవాళ కొత్తగా నేర్చుకున్నాం అంతే. అర్థమైందా కాలేదా?
మొన్నటి శ్లోకంలో కారణం చెప్పలేదు. మొన్నటి శ్లోకంలో ఇలా మనం ఆపాదిస్తున్నామని చెప్పాడు. ఇవాళ ఏం తెలుసుకున్నాము అంటే మనము ఆపాదించడానికి కారణము అవివేకము అని చెప్పి అన్నాడు. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్పనా? మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తా. ఒకసారి చెప్పండి సార్. చెప్పండి సార్. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొన్న మనం ఏం తెలుసుకున్నాము? మేఘాలు కదిలినప్పుడు చంద్రుడు కదిలినట్టుగా అనిపిస్తుంది అన్నాము. అక్కడ అజ్ఞానం అని గాని అవివేకం అని గాని అన్నామా? అనలేదు సార్. అనలేదు. ఇవాళ ఏమన్నాము? దేహేంద్రియ మనో బుద్ధుల యొక్క లక్షణాల యొక్క కర్మలను మనము ఆత్మకు ఆపాదిస్తున్నాము. ఏ విధంగానైతే బ్లూ కలర్ స్కైకి రంగు లేని దానికి రంగు ఆపాదిస్తున్నట్టుగా అని చెప్పి చెప్తూ, కారణం ఏంటంటే అవివేకులు అని చెప్పి చెప్పాడు. అంటే అజ్ఞానమే కారణము అని చెప్పేసి చెప్తున్నాడు. అజ్ఞానం కారణం అవడం వల్ల ఏమైతుంది? నువ్వు అసలు నిన్ను బలోపేతం చేస్తున్నటువంటిది ఆత్మ. ఉదాహరణకి మన లోపల కనుక ఆత్మ లేకపోతే ఈ శరీరం పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు, మనసు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, ఏమీ పనిచేయదు. అవునా? పనిచేయదు అంటే దీనికి మూలం ఏంటి? ఇప్పుడు సూర్యుడు లాంటి చైతన్యం ఏదైతే ఉందో మన శరీరంలో, ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం నా స్టైల్ జ్ఞాపకం ఉంచుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయం. అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంది. ఆ చైతన్యం వల్ల నీ శరీరం అంతా కదులుతోంది. నువ్వు చైతన్యాన్ని గుర్తించకుండా శరీరంతో దాన్ని ఆపాదిస్తున్నావు. ఈ 3 శ్లోకాల సీక్వెన్స్ చూడండి. ఫస్ట్ దాంట్లో ఏమో చంద్రుడు మబ్బుల్లాగా వెళ్తున్నాడు అన్నది మొదటిది. రెండో దాంట్లో సూర్యుడు ఎలా అయితే ప్రపంచాన్నంతా వెలుగుతో నింపుతున్నాడో ఆత్మ అనేటటువంటిది నీ శరీరం మొత్తాన్ని వెలుగుతో నింపుతోంది అని తెలుసుకున్నాం. ఇవాళ ఏం తెలుసుకున్నాము? అజ్ఞానులు అవివేకులు మాత్రమే ఆకాశం నీలంగా ఉందని ఎలా అయితే అనుకుంటామో అలాగా శరీరం చేస్తున్న పనులు ఆత్మ చేస్తున్నాయి అని అంటారు అన్నాడు. సో ఇవాళ మనం కొత్తగా తెలుసుకున్నది ఏంటయ్యా అంటే ఆత్మ చైతన్యము అని మనం ముందు తెలుసుకున్నాం. అంతకుముందు మబ్బులు చంద్రుడి గురించి తెలుసుకున్నాం. ఇవాళ ఏం తెలుసుకున్నాం అంటే అజ్ఞానులే ఇది గుర్తించలేకపోతున్నారు అని చెప్పి చెప్పగలుగుతున్నాం. ఆత్మ అనేది చైతన్యము, మిగతాదంతా కూడా జడము అన్నటువంటి సత్యాన్ని అవివేకుడు తెలుసుకోలేకపోతున్నారు అని వాళ్ళు తెలుసుకున్నాం. ఓకేనా? మళ్ళీ ఒక్కసారి చెప్పనా? రజస్తమో గుణాల ప్రభావం అంటే శరీరానికి అదొకటి. మెయిన్ ఏంటంటే అవివేకులు కేవలం ఈ 3 గుణాల వల్లనే కాదు. అవివేకులు ఏంటంటే ఆలోచించరు. ఆలోచిస్తే ఎక్కడో ఒకసారికి సొల్యూషన్ దొరుకుతుంది. అసలంటూ ఆలోచించని వాడికి ఎప్పటికీ సొల్యూషన్ దొరకదు. ఆలోచించే వాడికి ఎప్పుడు ఏదో ఒక సొల్యూషన్ దొరికి తీరుతుంది. తప్పు దొరుకుతుంది, దొరకని చేస్తాడు. రెండోసారి మూడోసారి కరెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మనం తప్పు చేస్తామేమో అని బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తప్పు చేస్తే చేస్తాం. ముందు ఆలోచించు. ఫస్ట్ ఆలోచించి చెయ్యి ఒక పని. తప్పైతే అయింది, ఇంకొక కొత్త పని చేయి. కానీ ముందు ఆలోచన అనేది ఉండాలి. ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ శక్తి వస్తుంది. లేకపోతే అవివేకులు గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం విష్ణు సహస్రనామం చదువుతాం. విశ్వం వ్యవహార భూత ఉద్భవ భూతాత్మ భూతవ. ఏమిటది? ఎవరికి లాభం? జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర ఫైటింగ్ ఆంజనేయ స్వామితో. నిజంగా దేవుడు ఉండాలి గాని వీళ్ళందరినీ చావగొట్టేసేవాడు. అంటే దేవుడు ఉండడం అంటే చైతన్యం గురించి కాదు నేను చెప్తున్నది. రూపంతోనే అక్కడ కూర్చుని ఉండాలి గాని చావగొట్టేసేవాడు వీళ్ళందరినీ. వీపు వాయించేసేవాడు. నాతో ఫైటింగ్ చేస్తావురా నువ్వు అని చెప్పి. ఈ పిచ్చి వేషాలు మానేసి పిచ్చి లక్షణాలని మనము మానేయగలిగితే, పిచ్చి ఎంత తొందరగా మనకు క్యూర్ అయితే అంత తొందరగా మనము తెలుసుకోగలం. భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి వాడు. భగవంతుడికి ఎవరి మీద ఎక్కువ ఎవరి మీద తక్కువ అని ఉండదు. మనందరి యొక్క చైతన్యానికి కారణం భగవంతుడే. భగవంతుడు లేనిదే మనం లేము. భగవంతుడు నాలోంచి వెళ్ళిపోయిన మరుక్షణమే శరీరం పటక్మని పడిపోతుంది. సూర్యుడు ఏ విధంగా ప్రపంచమంతా కాంతికి కారణమో ఆత్మ అనేటటువంటి చైతన్యం నా శరీరం, నా మనస్సు, నా ఇంద్రియాలు ఇవన్నీ కదలడానికి కారణము. కానీ అవివేకులు తెలుసుకోలేకపోతున్నారు ఈ సత్యాన్ని. జై శ్రీకృష్ణ. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మీకు ఈ చాప్టర్ లో ఈ శ్లోకాలలోంచి కూడా మీకు నేను ప్రశ్నలు పెట్టాను. ఒకసారి చూసుకోండి. అవి ఆల్రెడీ మీకు పంపించిన వాటిలోనే ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. 25 శ్లోకాలు అన్నారు కదా సార్? 25. ఇప్పుడు ఇది వాళ్ళది 20-21 కదా. ఇవాళ 21 చెప్పుకున్నారు. అంటే మీరు చెప్పిన శ్లోకాలు కూడా ఉన్నాయి, అందుకే లాస్ట్ లో అర్థమయ్యా.
అదే అదే అర్థం ఇవాళ అవలా ఇప్పుడు మీకు బాగా అర్థమవుతాయి చక్కగా. ఇవాళది ఈజీగానే ఉందా, ఏమన్నా కష్టం అనిపించిందా? ఏం లేదులేండి, ఈజీగానే ఉంది. ఈ రోజు బాగా ఈజీ ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఈజీగా ఉందంటే మీకు ఏంటంటే క్లాస్ లో జై శ్రీకృష్ణ సార్, క్లాస్ లో విన్నదానికన్నా కూడా ఇప్పుడు ఆ వీడియోలు చూసుకొని పేపర్ తో అంటే ఇట్లా రాసుకుంటుంటే అంటారు కదా సార్, దాని సారము దాని మాధుర్యం అని, అది ఇప్పుడు అనిపిస్తుంది సార్. రాసినప్పుడు మైండ్ కి వెళ్తుంది అట్లా. ఈ రోజు అయిపోయింది కదా ఆత్మబోధ క్లాస్, మళ్ళా క్లాస్ ఈ రోజు ఆత్మబోధ అని పెట్టినారే అని డౌట్ వచ్చింది సార్ నాకైతే. ఇప్పటిదాకా వింటూ ఉన్నారు కదా, మళ్ళీ ఆత్మబోధ ఏమిటి, ఇప్పటిదాకా విన్నది అదే కదా అన్నట్టు. అదే అదే చాలా సంతోషం. అండ్ ఎంత బాగుంది ఆత్మబోధ. ఇప్పుడు మీకు చెప్పిన తర్వాత నేను ఊరుకోని తెలుసా, నేను మళ్ళీ వింటాను. విని ఎంత బాగుందో నేను గుర్తిస్తాను. ఏం లేదు, నిద్రపోయేటప్పుడు అది పక్కన పెట్టుకొని వింటే చాలు. మీరు చెప్పినటువంటి మాధుర్యం మనకు మనసులోకి గుండెల లోతుల్లోకి వెళ్ళిపోతుంది. ఏం లేదు, ఎవ్వరికి షేర్ చేయలేదు. స్ఫటికది కంపారిజన్ ఉంది కదా సార్, అది రాస్తుంటే అలా కళ్ళ ముందు ఆ స్ఫటిక, దాని పక్కన ఒక ఎర్ర పుష్పం పెడితే రంగు అది స్ఫటిక అసలు ఎంత బాగుందో సార్. 100% అవి ఉన్నాయి కదా సార్, కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది సార్, కళ్ళ ముందు కనపడుతుంది. ధ్యానం చేస్తున్నప్పుడు పెట్టుకుంటాను సార్, నేను ధ్యానాన్ని కూర్చున్నప్పుడు పెట్టుకుంటాను, ధ్యానం చేసినప్పుడు పెట్టుకుంటాను, అది వినుకుంటే కూర్చుంటాం మనసుగా. అంతే, అదే ధ్యానం, అదే ధ్యానం. మనసు అటు ఇటు కదలకుండా వినడమే ధ్యానం. చైతన్య రాస్తున్న ప్రశ్నలకి జవాబు నేను చూశాను, చాలా బాగున్నాయి. అవి నువ్వు రాస్తున్నట్ట లేకపోతే ఎక్కడైనా చూసి రాస్తున్నట్ట? లేదు సార్, మీ వీడియోలు పక్కన పెట్టుకొని రాస్తున్నాను సార్, అవే పోస్ట్ చేస్తున్నా. ఇవాళ 17 భాగం ఉంది కదా సార్, మీ వీడియో 12, 13 శ్లోకాలు 15 మొత్తం నోట్స్ రాశాను సార్. 100%, 50%, 12.5 ఉన్నాయి కదా సార్, ఆ రేషియోస్ అవి కూడా మొత్తం పెన్ను పేపర్ మీద రాశాను. గ్రూప్ లో చెప్తున్నా, మేము అందరం డిస్కస్ చేసుకుంటుంది కూడా మీ వీడియోలు చూసి మొత్తం రోజు ఇంకా అదే పని. 1.5 మీద పెట్టుకోను, పాజ్ నొక్కను, రాయను, అందులో టైప్ చేయను తెలుగుతో. ఆత్మబోధకు మాత్రం చైతన్య గారు చాలా కష్టపడుతున్నారు సార్. చాలా స్పీడ్ గా ఉంది, చాలా బాగా నోట్స్ రాయడం నేను చూశాను కదా, చూసి చాలా సంతోషం అనిపించింది. నేనంటే అన్ని చూడలేను కానీ టైం ఉన్నప్పుడు అలా అప్పుడప్పుడు గ్రూప్లలో నేను కూడా తొంగి చూస్తున్నారు, సంతోషం అనిపించింది. మీరు అట్లా చేస్తుంటే గ్రూపుల్లో తొంగి చూస్తున్నారు అనమాట. 5 వరకు కంప్లీట్ అయింది సార్ నోట్స్ రాయటం. 25 క్వశ్చన్స్ కి ఈ రోజు కంప్లీట్ అయింది. వండర్ఫుల్, వండర్ఫుల్. నాకు ఇది మంచిగా నాకు ఇదే సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మెల్లమెల్లగా అందులో మాధుర్యం కనుక దొరికితే ఇంకా వేరే దారిలో వెళ్ళాలి అనిపించదు తెలుసా. ఎంత ఆనందంగా ఉంటారో తెలుసా, ఎంత హ్యాపీగా ఉంటారో. అసలు ఆనందం కంటే మీకు ఏం కావాలి చెప్పండి. ఏ పని చేసినా కూడా మీకు అలా తృప్తిగా ఉంటుంది. ఎంత బాగా అనిపిస్తుంది చెప్పండి. లేవటం సార్, లేచి పనులన్నీ అయిపోగానే ఆ వీడియోలు ఆన్ చేసుకోవడం సార్, రాసుకోవటం, పాజులో పెట్టుకోవడం, రాసుకోవటం, మళ్ళీ లంచ్ టైం అయినప్పుడు తినటం, మళ్ళీ 3 గంటలకు ఉంటుంది సార్ మా క్లాస్. అదైనాక మళ్ళీ రాసుకోవటం సార్. ఇంక ఇదే అసలు వేరే ఆలోచన, వేరే లోకం ఒకటి ఉందని కూడా తెలియట్లేదు సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ, చాలా సంతోషం అండి. నాకు మీరు అలా చెప్తుంటే ఇంకా ఆనందం అనిపిస్తుంది తెలుసా. మీరు ఇలా మాకు టీమ్స్ చేసి కూడా చాలా మంచి బాండింగ్ సార్. ఇది మాది మా కూడా ఒకళ్ళ మధ్యన ఒకళ్ళము సత్సంగతి చాలా బాగుంది సార్. అది ఇదే సత్సాంగత్యం. నేను చెప్పేది ఏంటంటే ఇదే సత్సాంగత్యం. చక్కగా అందరూ కలుసుకోవడము, మాట్లాడుకోవడము, డిస్కస్ చేసుకోవడము, నవ్వుకోవడం, అన్ని కూడా ఆనందాన్ని. ఒక్కొక్కళ్ళలో ఎంత టాలెంట్ ఉందో కూడా తెలుస్తుంది సార్. మాట్లాడుతుంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు భలే చెప్తున్నారు సార్ అందరు కూడా. కరెక్ట్, అబ్సల్యూట్లీ. అందుకని అందరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఒక్క నిమిషం, రేపు నాకు 6:30కి మీటింగ్ ఉంది. అది ఒకవేళ కనుక తొందరగా అయిపోతే ఆదిత్య హృదయం ఉంటుంది. రేపటిది కొద్దిగా ఇంపార్టెంట్ మీటింగ్, అంటే ఆఫీస్ మీటింగ్ కాదు, RSS మీటింగ్. అయితే ఇంటికి దగ్గరే ఒక 10 నిమిషాల దూరం లోపల. 6:30కు ప్రారంభం అవుతుంది. అది 9 లోపల అయిపోయిందంటే మన ఆదిత్య హృదయం, లేకపోతే నేను పెడతాను. లేట్ అయినా సరే వీలైనంత వరకు వచ్చి చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ 9:30 అయినా సరే అరగంటే చెప్పుకుందాం, సరేనా? జస్ట్ రేపటిది ముందే చెప్తున్నాను, కొద్దిగా అదొకటి ముందే చెప్పాలని చెప్పి. అందరూ కూడా శ్రద్ధగా ఇలాగే నేర్చుకోండి. నాకు ఇంతకంటే ఆనందం ఏం లేదు తెలుసా.
మీకు ఏదైనా పాయింట్ అర్థమైంది అంటే నాకు ఎంత ఆనందమో నేను చెప్పలేను. అసలు నాకు నేను 100 క్లాసులు చెప్పిన దానికంటే కూడా మీరు ఒక్క క్లాస్లో సార్ ఇది బాగుంది సార్ అంటే ఆ వచ్చే ఆనందం నాకు ఇంకేమీ లేదు. నాకు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా రాని ఆనందము అది అందులో వస్తుంది. మీకు ఆ సినిమా అదేం సినిమా మిర్చి సినిమానా లేక ఆమె రిచా గంగోపాధ్యాయ వాళ్ళ నాన్న చంద్రమోహన్ ఆయనకి సన్మానం వస్తుంది, రవితేజ రాడు చూడు, అదేం సినిమా? అదేనా? మిర్చినేనా? మిరపకాయ లోపల ఆ చంద్రమోహన్ ఆ శాల్వానే ఆనందం, ఆయనకు ఆ శాల్వానే ఆనందం. వాళ్ళకి అదొక పెద్ద ఈవెంట్. రవితేజకి దేశము భద్రతలు ఇవన్నీ ఇంపార్టెంట్, కానీ ఆయనకి ఏమి ఇంపార్టెంట్? తనకు ఒక శాల్వా కప్పి చేతి లోపల ఒక మొమెంటో పెడితే అదే ఆనందం. సో అదే విధంగా స్టూడెంట్స్ జవాబు కరెక్ట్ గా చెప్తే ఒక టీచర్ కి వచ్చే ఆనందము, ఎందుకంటే ఇక్కడ ఆ ఆనందం వేరుంటుంది. ఇప్పుడు శ్రీకృష్ణుడు తర్వాత బలరాముడు మీరు ఉజ్జయిన్లో చూసే ఉంటారు కదా, సందీపం అని ఆశ్రమం చూసే ఉంటారు అందరూ. వాళ్ళు 64 రోజుల్లో అన్ని విద్యలు నేర్చేసుకుంటారు. రోజుకొక విద్య చొప్పున ఈయన నేర్పించే అన్ని విద్యలు నేర్చుకుంటే ఎంత ఆనందపడతాడు. అదే విధంగా ద్రోణాచార్యుడు పాయింట్స్ కాదు ముఖ్యము, అంటే మా గ్రూప్ లో మేము అనుకున్న మాట, పాయింట్స్ ముఖ్యం కాదు, ఎవరెలా అన్నది ముఖ్యం కాదు, మనం ఎంత తెలుసుకున్నాము అన్నది సార్ తెలుసుకోవాలి. మనం దాన్ని ఎంత వివరణగా ఎంత క్లారిటీగా ఎక్స్ప్రెస్ చేసి సార్ కి వివరించగలము, అంటే ఎంత క్లారిటీగా చెప్పగలము అన్నది ఇంపార్టెంట్, పాయింట్స్ కాదు అని మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు అనుకున్నాం సార్. చాలా కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే నేను యక్ష ప్రశ్నల్లో అనుకుంటా ఐ వాజ్ డిసప్పాయింటెడ్. సో మొన్న ఏం జరిగింది? అది మాకు ఎంత బూస్ట్ అయిందో సార్. అది కానీ యక్ష ప్రశ్నలు కూడా మేము చాలా ప్రిపేర్ అయ్యాం సార్. ఏంటో అక్కడ చెప్పేటప్పటికి ఫస్ట్ కొంచెం తర్వాత చెప్పాం కదా సార్, ఆర్ద్రత అనేది లేదు సార్. ఆ రోజు ఏదో చెప్పాం కదా, ఒకలాగా డైరెక్ట్ గా జవాబులు చెప్తున్నారు కానీ అదే డైరెక్ట్ గా జవాబు చెప్పారు. యక్ష ప్రశ్నలు నాకు అంతగా నచ్చలేదు. వాళ్ళు బాధపడింది అది మేము వివరించలేకపోయాం. కన్నా కూడా ఎక్కువ మణి గారు యక్ష ప్రశ్నలకే ఎక్కువ చెప్పారు సార్. అంటే విష్ణు సహస్రనామం మీద ఇది బాగా ప్రిపేర్ అయ్యారు. మీరన్నట్టు అక్కడ ఏదో అక్కడ ఒక తడి అనేది ఒక భావన అనేది లోపించింది సార్. ఆ రోజు ఎందుకో ఒకలాగా ఏదో యాంత్రికంగా చెప్పినట్టుగా అనిపించింది సార్ జవాబులు మేము. అవునమ్మా, కరెక్ట్. అదే నాకు అనిపించింది. ఆదిత్య హృదయం మటుకు మంచి ఇదితో సార్ వీళ్ళు చెప్తారనే ఉద్దేశంతో కూడా కొంచెం ఆగటం జరిగింది. అది ముందు ఒకసారి ప్లాన్ చేసుకోండి. గ్రూప్ లోపల ఫస్ట్ ఎవరు మాట్లాడాలి, ఫస్ట్ ప్రశ్నకి ఎవరు మాట్లాడాలి, సెకండ్ ప్రశ్నకి ఎవరు మాట్లాడాలి, వాళ్ళు తప్పు చెప్తే చెప్పనియండి, ఇంకొకళ్ళు కరెక్షన్ చేయొచ్చు కదా. ఇప్పుడు మనం చెప్పుకునేవి తత్వచింతన అయినప్పుడు ఎవరు తప్పు చెప్తారనేది భయపడద్దు. ఎందుకంటే ఒకళ్ళు చెప్పకపోతే ఇంకోళ్ళు చెప్పండి. ఇప్పుడు మొన్న అయితే వేరే టీం ఆన్సర్ హరిత కూడా కంటిన్యూ చేసి చెప్తే అందరం సంతోషపడి చప్పట్లు కొట్టేలా తప్పేమీ లేదు. సురేశ్రీ గారు మొత్తం జవాబు చెప్పారు, తర్వాత హరిత గారు మళ్ళీ క్యాచ్ చేసి ఆవిడ వేరే గ్రూప్ అయినా కూడా చెప్పారు. మనం మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకు పోటీ తత్వం కంటే కూడాను అందరూ కూడా సమానంగా నేర్చుకుని కలిసి ముందుకెళ్ళగలిగితే ఆ ఆనందం వేరే ఉంటుంది. ఓకే, సో అది ఏదేమైనా కూడా అందరూ ఇట్లాగే చక్కగా ముందుకెళ్ళండి. నోట్స్ సార్, కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎందుకు భయం వేస్తుంది. మా గ్రూప్ లో మేము బాగానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము, అది క్విజ్ ప్రోగ్రామ్ లకు వచ్చే వరకు ఎందుకు తడబడుతున్నాము. అసలు గుర్తించినట్టు అవుతుంది పరిస్థితి, ఎందుకో ఏమట్లయితుంది. నోట్స్ బాగానే రాస్తున్నాం. గ్రూప్ లో అందరినీ చెప్పండి సార్ నేను కూడా, ఎందుకంటే ఒకళ్ళే చెప్తే ఏదో వాళ్ళే చెప్పిన అలా చెప్పడం కాకుండా ఇంకా అందరూ చెప్తే కూడా బాగుంటుంది కదా సార్. అందరూ చెప్పమని చెప్తున్నాను సార్, అందరినీ కూడా చెప్తున్నా. ఇవాళ కొంచెం స్టార్ట్ చేశాను. మేము ఆదిత్య హృదయం అంతే సార్, తలా ఒక శ్లోకం ప్రిపేర్ అయి చెప్పుకునే వాళ్ళము, మిగిలిన వాళ్ళకి అర్థమైతే మళ్ళీ ఇంకొకసారి లాగా. వెరీ గుడ్. చెప్పంగా మాకు కూడా ధైర్యం వస్తుందేమో సార్. కరెక్ట్. గ్రూప్ లో ప్రాక్టీస్ చేసుకోండి. ఇంట్లోపల భర్తకి భార్యకి అలా చెప్పడానికి కూడా కొంత ట్రై చేయండి. పిల్లలకు చెప్పడానికి ట్రై చేయండి. వాళ్ళకి గారు చెప్తారండి, ఎంత జ్ఞాపకం చెప్పుకోనంటే పాఠం చదివినట్టు మొత్తం జ్ఞాపకం అది చూసే వాళ్ళకి మేము చెప్తాం సార్ మిమ్మల్ని చూసి చెప్తున్నారని అంటారు. కొంచెం నిదానంగా చెప్పు అని చెప్తూ ఉంటాం.
బట్టి బట్టి చెప్పేస్తూ ఉంటారు. అంటే విష్ణు ఫస్ట్ సహస్రనామానికి నుంచి ఇప్పటికీ ఏదైనా కూడా కొంచెం చాలా బట్టి స్పీడ్ గా చెప్తే ఒక పని అయిపోతుంది అన్నట్టు అట్లా చెప్పేదాన్ని సార్. అట్లా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఏదైనా ఒకటి చెప్పడం తొందరగా చెప్పేస్తే అయిపోతుంది అన్నట్టు ఫస్ట్ గా చెప్పేస్తే ఇక ఊరుకుంటా. అట్లా నాకు బట్టి పట్టినట్టు అయిపోయింది. ఇప్పుడేమో ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. ఏమో మరి రాను రాను వస్తుందో తెలియదు కానీ వస్తుంది. భయం అర్థం కావడం వేస్తుంది. ఇంపార్టెంట్, చెప్పలేకపోయినా అర్థం కావడం ఇంపార్టెంట్. అదేం ఇప్పుడు మాకు పర్లేదు. తెలుస్తుంది సార్, మీరు ఒక క్లాస్ తీసుకోవడానికి మీరు ఇప్పుడు మాకు అర్థమవుతుంది కదా, మీరు ఒక క్లాస్ తీసుకోవడానికి మీకు ఎంత అసలు దాని మీద ప్రిపరేషన్ అంటే మీకు అవసరం లేదు కానీ ఒకప్పుడు బాగా ప్రిపేర్ అయ్యేవాడిని. ఇప్పుడైతే అసలు ఇప్పుడు ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు కూడా ప్రిపేర్ అవ్వడంలా. ఏంటి ముందు శ్లోకం ఒకటి చూసుకుంటున్నాను, ప్లస్ అయిపోయింది, స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. నేను అదే అనుకుంటాను, ఏంటంటే అది భగవంతుడి నిర్ణయం. అంటే నేనేమనుకుంటాను సార్, అంటే ఒక కుండ తయారు చేయడానికి మట్టి అన్నారు కదా, ఆ మట్టి ముద్దే ఉంది మీ దగ్గర, ఇంకా కుండైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా చేయొచ్చు దాన్ని. కరెక్ట్. ఎందుకంటే మనం చెప్పే వాటి అన్నిట్ల లోపల ఒకటే తత్వం. అది నిజం చెప్పాలంటే హిందూ ధర్మంలో ఏ పుస్తకంలో కూడా వేరే సబ్జెక్ట్ లేదు. అన్నిట్లలో కూడా ఉన్నటువంటిది ఒకటే సబ్జెక్టు. దాన్ని చెప్పే పద్ధతి వేరు, చెప్పే ప్రవచనకర్తలు వేరు, వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళకు వచ్చేటటువంటి స్టూడెంట్స్ వేరు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ తక్కువ మంది అయినా కూడా కేవలం ఆత్మబోధ ఉన్నటువంటి దానికే వస్తారు. ఇది హైయెస్ట్ లెవెల్ కాబట్టి. కానీ ఇంతమంది కూడా రావడం నాకు నిజంగా ఆశ్చర్యం తెలుసా. నేను 5-10 మంది కంటే ఉండరు, మిగలరు అని అనుకున్నా కూడా ఇంకా 60-70 మంది రావడము, దట్ ఈస్ ఏ డిఫరెంట్. ఇది నేనంటే కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంతమంది ఇంకా మిగులుతారని అయితే నేను అనుకోలేదు. అందులో నేను మధ్యలో ఎన్నో సార్లు కోపం వచ్చి వెళ్ళిపోవని కూడా చెప్తుంటాను అందరికి. అయినా కూడా శ్రద్ధగా విని ఇంకా బాగా ఉంటారు. ఇవాళ నేను చూసిన వీడియోలో మీరు మమ్మల్ని అసలుకి వెళ్ళిపోమంటారు సార్. మళ్ళీ ఆ వీడియో చెప్పేటప్పుడు నెక్స్ట్ వీడియో చూడమన్న రోజున కూడా దయచేసి వెళ్ళిపోండి అని అంటారు సార్. అంటే నా భయం ఏంటంటే టైం వేస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము టైం ని యూటిలైజ్ చేసుకోవాలి అనే దాని మీద నాకు ఎక్కువ ఇది. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఎంతసేపు కూడా ఈ ప్రాపంచిక విషయాలలో మనం అనవసరమైన టైం ఇప్పుడు ప్రపంచంతో టైం స్పెండ్ చేయాలి, తప్పేమీ లేదు. కానీ ప్రాపంచిక విషయాలని మన హృదయం మీదకి తీసుకోవడము, ప్రాపంచిక విషయాలని మన జీవితంలో ఒక భాగంగా అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించడము, ఎక్కువ ప్లానింగ్, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే మనం గెలవం తెలుసా. సో ఏం లేదు, ఏది జరిగేది ఉంటే అలాగా. వాడు అంటాడు కదా, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారిద్రు, ఎలా తోస్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే అని చెప్పేసి చెప్తాడు కదా. అలాగా ప్రాపంచిక విషయాలలో అలా ఉండాలి, ఆధ్యాత్మిక విషయాలలో సరైనటువంటి ప్రణాళిక ఉండాలి. ఏం నేర్చుకున్నాను నిన్నటికి ఈ రోజుకి, అప్పుడు ఏమైతుందంటే మీకు తెలుస్తుంది మార్పు. అట్లా ఎనీవే నాకైతే పుస్తకంలో రాస్తుంటే అంటే చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, రాత్రి పడుకోగానే ఇట్లా ఆత్మ అంటే ఏదైతే పుస్తకంలో రాస్తున్నానో ఆ సెంటెన్స్లు మైండ్ లో అలా రాస్తున్నట్టు ఆ సెంటెన్స్ ఉండిపోయి నిద్రలోకి జారుకుంటున్నా. నిన్న మణి గారు అడిగారు, రోజంతా దాంట్లోనే ఉంటున్నారా అండి అని అడిగారు నన్ను. నిజం అది యాక్చువల్ గా నేను కూడా ప్రవచనాలని అలా వింటూనే ఉండేవాడిని ఒకప్పుడు. తత్వ విధానంద గారి వల్ల నేను చెప్తున్నా కదా, చాలా నేర్చుకున్నాను అసలు. అంటే నాకు నా అదృష్టం ఏదో పూర్వజన్మ సుకృతమో శివానందాశ్రమం, దయానందాశ్రమం. ఎందుకంటే నాకు ఇక్కడ లోకల్ గా దొరికిన చాలా మంది ప్రవచనకర్తలు గాని, పీఠాధిపతులు గాని నాకు ఒక రకమైన ఏహ్యభావం వచ్చేసింది, అసహ్యం వచ్చింది. అందరు జనాలు ఇలాగే ఉంటారేమో అని అనుకున్నాను. ఒకసారి దయానందాశ్రమం, శివానందాశ్రమం, కైలాసాశ్రమము, తర్వాత కాళీ కమ్లీ వాళ్ళ ఆయన యొక్క శిష్యులు వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు, తపోవన్ మహారాజ్ గురించి తెలుసుకున్నప్పుడు, వీళ్ళందరినీ చూసినప్పుడు, అలాగే అరవింద ఘోష్ గారి గురించి తెలుసుకున్నప్పుడు, ఇలా తెలుసుకున్నప్పుడు అనిపించింది ఓకే, ఇంకా జనాలు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఫైనల్లీ నేర్చుకున్న చాలా విషయాలు మళ్ళీ రామకృష్ణ మిషన్ లోపల ఉన్న పుస్తకాలలో వీటిల్లో నేర్చుకున్నాము. కొనుక్కోవాలి పుస్తకాలు అంటే ఇంకా అసలు ఆలోచించే ఆప్షనే లేదు, ఫస్ట్ గీతా ప్రెస్ దగ్గరికే వెళ్తాము. ఇలా గీతా ప్రెస్ లాంటి మహోన్నతమైనటువంటి సంస్థలు మనకు ఉండడం, వీటి వల్ల ఏమవుతుందంటే మన ఇది పెరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే మనం ఎంతసేపు ప్రవచనకర్తలు వాళ్ళకు ఒక గుంపుగా తయారవడము, వాళ్ళు ఏం చెప్తే అది గురువు గారి పాదాలకు నమస్కరించు, గురువు గారు నిన్ను స్వర్గానికి తీసుకెళ్తారు, గురువు గారు మణిద్వీపానికి తీసుకెళ్తారు, ఇంతే. ఇది నాకు దేవుడు కనిపించాడు ఎదురుగా, ఇవన్నీ మాట్లాడడము, ఈ పిచ్చి వేషాలు మనని ఇంకా మూఢనమ్మకాలలో నింపే వాళ్ళు ఉంటారు. కానీ పరమాత్మ అనేటటువంటి వాడు అందరిలో చైతన్యము అనే మాటను ఎవ్వరు చెప్పరు. మీరు చూడండి, కావాలంటే పెద్ద ఇప్పుడు షణ్ముఖ శర్మ గారు చెప్తారు,
బట్ ఆయన ఏంటంటే మళ్ళీ కొంత కమర్షియల్ గా కూడా ఉండాలి కాబట్టి మళ్ళీ ఆయన మళ్ళీ అమ్మవారు తత్వము అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. కానీ షణ్ముఖ శర్మ గారికి తెలియదా? చాలా అద్భుతంగా చెప్తారు. బట్ ఏంటంటే అక్కడ ఏదైతే ఒకదాన్ని గట్టిగా పట్టుకోరు ఆయన. అది ఇప్పుడు నేను మీకు రామాయణం చెప్పినా భారతం చెప్పినా తత్వ రూపంలోనే చెప్తాను. వాళ్ళు రామాయణం చెప్తే అమ్మవారు ఇలా అన్నారండి, అమ్మవారు పుణ్యము మీకు ఇది అని ఇవన్నీ మాట్లాడతారు. అది సరైన పద్ధతి కాదు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు తత్వ విధానంద గారు కానీ వీళ్ళందరూ అలా ఒక స్టాండ్ తీసుకుంటారు. ఒక స్టాండ్ తీసుకొని రామాయణం చెప్పినా కూడా ఆయన తత్వబోధనే చెప్తారు, భారతం చెప్పినా తత్వబోధనే. కథ చెప్పండి, తప్పేమీ లేదు. కథ చెప్పిన తర్వాత కథ వెనుక ఉన్న అసలు కథని చెప్పండి. అలా కథ వెనుక తత్వం లేకపోతే 18,000 శ్లోకాలు ఉన్నటువంటి భాగవతంలో 4,000 శ్లోకాలే కథ ఉండి 14,000 శ్లోకాల తత్వం ఎందుకుంది? కథనే ఇంపార్టెంట్ అయ్యేటట్టయితే కథనే 18,000 శ్లోకాలలో ఉండాలి కదా. సో దాన్ని బట్టి ఏమర్థమైంది? కథ చెప్పిన చోట కూడా వేదవ్యాసుడు హీ ఎన్ష్యూర్డ్ దట్ తత్వం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆయన ఎంఫసైజ్ చేసి చెప్పాడు తత్వమే ఇంపార్టెంట్. ఆయన ప్రతి ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, భగవద్గీత చెప్తా ఉన్నారు సార్. ఫస్ట్ 12th చాప్టర్ తో స్టార్ట్ చేసినారు. అది వింటా ఉంటే అసలు మిగతా వాళ్ళు చెప్పిండేది అది ఏ మాత్రం సంబంధమే లేకుండా ఉంది. అంతా వేదాంతమే, అంతా మొత్తం వేదాంతమే. ప్రకృతి పురుషుడు, ప్రకృతి పురుషుడు. స్వామి వారికి ఒకే ఒక సెంటెన్స్ చెప్తాను సార్. అందులో ఒక దీపం ఇది ఉంది కదా సార్, సూర్యుడు ఇలా ప్రకాశిస్తుంది ఆత్మ అన్న ప్రశ్న మీద దాంట్లో ఆయన చెప్పిన పాయింట్ ఒక్కటి గుర్తుంది సార్. అది కూడా నేను నోట్స్ లో రాసాను. దీపాన్ని చూడటానికి అంటే ఒక దీపాన్ని చూడటానికి వేరొక దీపం అవసరం లేదు, అంటే బాహ్య వస్తువు అవసరం లేదు, మన ఆత్మని గుర్తించడానికి మన అంతర్గత అది ఆ ఎగ్జాంపుల్ అందులో రాసినప్పుడు నాకు అలా ఊహించుకుంటే ఒక దీపం అలా ఉన్నట్టు అది చూడటానికి ఇంకొక దీపం నిజంగా అవసరం లేదు కదా సార్. మనలో అవసరం ఉన్న లేదు. ఆత్మ చూడటానికి అది భలే ఉంది సార్. స్వయం ప్రకాశకం తన వెలుతుల్లోనే తను స్పష్టంగా కనిపిస్తుంది. అది కదా కరెక్ట్. అది హరిత ఏదో చెప్పబోతున్నారు సార్. నాకేమనిపిస్తుంది అంటే మీకన్నా మేము ఎక్కువ అదృష్టవంతులం. మీరు కష్టపడి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి బాగా ఏమంటారు అన్ని చోట్ల నేర్చుకొని హృషికేశ్ అవన్నీ వెళ్ళి చాలా కష్టపడ్డారు. మేమున్న ఇక్కడ 50-60 మంది అయితే ఇంకా అదృష్టవంతులం. ఎందుకంటే అంత జ్ఞానాన్ని మేము అరటి పండు ఒలిచి తినిపిస్తలే, మిక్సీలో వేసి ఇంకా దాన్ని జ్యూస్ చేసి తాగిస్తున్నారు. సార్ నేను కూడా ఈ రోజు ఇదే అనుకున్నాను సార్. మేము ఇంట్లో ఉండి ఒక్క అడుగు కూడా బయటికి వెయ్యకుండా, ఏమాత్రం కూడా శ్రమ పడకుండా, అలసట పడకుండా చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని రోజంతా వింటున్నాం సార్. ఈ రోజు సేమ్ హత్య గారు అనిపిస్తుంది సార్. మేము ఇంకా ఏదో చేసుకున్నాం, లేకపోతే ఇంత ఈజీగా చెప్పేటోళ్ళు లైవ్ గా చెప్పి డౌట్స్ క్లియర్ చేసే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు సార్? నాకు ఎన్ని డౌట్స్ ఉండేను, అన్ని డౌట్స్ ఇప్పుడు మాక్సిమం క్లియర్ అయిపోయినాయి. చాలా సంతోషం. థ్యాంక్ యూ. అది ఎంత ఆనందంగా ఉంటుందో సార్ అవన్నీ వింటుంటే కూడా. అంతే, మీరు అసలు క్విజ్ పెట్టి చాలా మంచి పని చేస్తారు సార్. సత్యప్రభ గారు ఏదో మాట్లాడబోతున్నారు. మీకు వీలున్నప్పుడు కేదార్నాథ్ గురించి చెప్పండి సార్. సత్యప్రభ గారు చెప్పండి. మీకు వీలున్నప్పుడు కేదార్నాథ్ గురించి చెప్పండి సార్. నేను వెళ్ళే అవకాశం లేదు. మీ నోట వింటే కాదు భగవంతుడు మీరు చూసినట్టే ఉంటుంది. నేను ఈరోజు మీకు మెసేజ్ కూడా చేశాను. అది చూస్తే నాకు ఎంత ప్రాణం పీకిందో, అబ్బా ఎంత ఇదిగా ఉంది. ఇప్పుడు ఏమైందంటేనండి, తీర్థయాత్రలు దురదృష్టవశాత్తు చాలా రష్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మీరు చూసారు కదా, బద్రీని వెళ్లే దారిలో 30 కిలోమీటర్ల పాటు జామ్ అయిపోయింది. 30 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిందంట బద్రీనాథ్ దగ్గర. సో కాబట్టి ఈ పుణ్యక్షేత్రాల కంటే కూడా వాటికి దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ప్రశాంత ప్లేసులు, ఇప్పుడు మీరు ఋషికేశ్కి వెళ్తే మీకు చాలా వరకు, ఉత్తరకాశీకి వెళ్తే చాలా వరకు, ఉత్తరకాశీ ఎప్పుడైనా దేవుడి దయ ఉంటే మనము ఉత్తరకాశీకి వెళ్దాము. ఈ ఇయర్ అక్టోబర్ లో గానీ, వచ్చే ఇయర్ అక్టోబర్ లో గానీ, వచ్చే ఇయర్ అక్టోబర్ లో గానీ, అంటే ఇలాంటి ప్లేసెస్ కి వెళ్తే మీకు ఆటోమేటిక్ గా ఇన్నాళ్ళు చేసింది ఒక ఎత్తు, ఈ కొద్ది రోజులు 10 రోజులు 15 రోజులు చేసింది ఒక ఎత్తు అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా అద్భుతం. ఉత్తరకాశీ లాంటి ప్లేస్ మనకు ఇంత అద్భుతం అంటే అక్కడనే మన కాళీ కమ్లీ వాళ్ళ ఆయన తపోవన్ మహారాజు, చిన్మయ మిషను, శివానంద మిషన్, దయానంద ఆశ్రమము, అరవింద్ చూడండి అసలు. అంటే ఇలా చూసుకుంటే ఆ సీక్వెన్స్ అద్భుతమైన ఆశ్రమాలు ఇవన్నీ కూడా. సో ఆ విధంగా మనకు మంచిది. అలాంటి ప్లేసుల లోపల ఇంకెక్కువ నేర్చుకోవచ్చు. ఈ తీర్థయాత్రలకు వెళ్ళిపోతే ఏమైపోతుందంటే విపరీతమైన రష్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ లైన్లలో ఉండి మళ్ళీ నువ్వు ఇట్లానా నేను ఇట్లానా కొట్లాడుకోవడము ఇవన్నీ. ఇంతకుముందు ఇంత జనాలు వెళ్లే వాళ్ళు కాదు.
ఇప్పుడు ఏమైందంటే జనాలు వాటికి పిక్నిక్ల లాగా వెళ్తున్నారు. అది తప్పు కదా. అంటే తీర్థయాత్రలకు పిక్నిక్ లాగా వెళ్తే అందరికీ డిసడ్వాంటేజే, అందరికీ ఇబ్బంది కలిగించిన వారే అవుతారు. తప్పకుండా చెప్తాను కేదార్నాథ్ గురించి, తప్పకుండా చెప్తాను. షూర్. పంచకేదార్, కేదార్ కూడా ఒకటి కాదు 5 కేదార్లు ఉన్నాయి. అవును సార్, తుంగనాథ్, పంచకేదారులు. తుంగనాథ్, రుద్రనాథ్, కల్పనాథ్, మధ్య మహేశ్వరు, కేదార్నాథ్. ఈ 5 వృషభం యొక్క శరీర భాగాలైతే ఆ ముఖ భాగం ఏదైతే ఉంటుందో అది పశుపతినాథ్ అన్నమాట, అంటే నేపాల్. ఈ 5 మాత్రం, ఈ పంచకేదార్ మాత్రం అన్ని లక్కీగా దగ్గర దగ్గరే ఉన్నాయి. కల్పనాథ్, రుద్రనాథ్, తుంగనాథ్, మధ్య మహేశ్వరు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దగ్గర దగ్గరనే, కేదార్నాథ్ చుట్టుపక్కలే ఉంటాయి. కానీ అది మటుకు మీకు ముఖం చూడాలంటే అక్కడికి వెళ్ళాలన్నమాట, పశుపతినాథ్, నేపాల్కి వెళ్ళాల్సి వస్తుంది. చాలా మంచి కథ. పంచకేదారు, పంచబద్రి. అవన్నీ చూడగలమో లేమో లేదు సార్, మీరు చెప్తే వినైనా సంతోషపడదాము అని. నాకు అది చూస్తుంటే చూస్తుంటే ప్రాణం ఇట్లా లాగుతుంటుంది సార్. పంచకేదారు, పంచబద్రి, పంచప్రయాగ ఈ 3 కూడా చెప్తాను. మనకు ఈవెన్ పంచబద్రి కూడా ఉన్నాయి, విశాల్ బద్రి, ఇవన్నీ ఇవి మనకు మెయిన్ బద్రి, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో. సో ఇవన్నీ కూడా మనకు బద్రీలో 5 ఉన్నాయి, అలాగే ప్రయాగాలు 5. ప్రయాగాలు యాక్చువల్ గా 7-8 ఉన్నాయి, అందులో కూడా ముఖ్యమైనవి 5. ఈ విష్ణు ప్రయాగ, రుద్ర ప్రయాగ, కర్ణ ప్రయాగ, నంద ప్రయాగ, దేవ ప్రయాగ అని ఏవైతే చెప్పుకుంటామో ఈ 5 యొక్క ముఖ్య ఇదేంటి. ఇవన్నీ కూడా చాలా సంతోషం. అంటే ఎంతో బాగుండేవి ఈ ప్రాంతాలు. ఎప్పటికైనా కూడా అక్టోబర్ టైంలో, సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి అక్టోబర్ టైంలో వర్షాలు పడకపోతే అద్భుతంగా ఉంటాయి. వర్షాలు పడితే పాడైపోతాయి అప్పటికి. ఎందుకంటే జూలై, ఆగస్ట్ లోపల భయంకరమైన వర్షాలు, అన్ని ల్యాండ్ స్లైడ్స్, కొట్టుకుపోవడాలు, రోడ్లు కొట్టుకుపోవడాలు, ఊర్లే కొట్టుకుపోవడాలు. మన కర్మ బాగుండకపోతే ఇంకా నరకాలు అనుభవించడాలు ఉంటది. సెప్టెంబర్ కల్లా తగ్గిపోతుంది కొద్దిగా. సెప్టెంబర్ దాటిందంటే ఇంకా జూన్లోనే వర్షాలు పడతాయండి. జూన్లోనే బద్రీనాథ్కంతా వానలు భయంకరంగా. అవును. ఎనీవే ఇవాళ ఆపుకుందామా, ఇంకా మళ్ళీ రేపు మాట్లాడుకుందాం చక్కగా. అందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోండి, ఇంకొక అరగంట పోస్ట్ చేస్తారు. ఓకేనా? చాలా సంతోషం. ఒకటి ఐడియా వచ్చింది. మీరు ఒకవేళ ప్రవచనానికి లేట్ వచ్చినా లేకపోతే ఆ రోజు లేకపోయినా మెయిన్ గ్రూప్ లో క్లాస్ ఓపెన్ చేయండి. ఈ ఆత్మబోధన మేము ఏదైతే ప్రిపేర్ అయినామో బాగా కాన్ఫిడెంట్ గా ఉంది, ఒక్కొక్కరు ఎవరెవరు నేర్చుకున్నారో అది షేర్ చేసుకుంటే బాగుంటదేమో. ఇప్పుడు 4 టీమ్స్ డిఫరెంట్ ఉన్నారు కదా, అందరూ ఎవరు ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఇది నాకు బాగా వచ్చు అనుకున్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇంకా అందరికి ఉపయోగం అవుతుంది కదా అని. షూర్, తప్పకుండా వండర్ఫుల్ ఐడియా. తప్పకుండా అందరికి హెల్ప్ అవుతుంది, అందరికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు తనకు ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడు చైతన్య గారికి కానీ, సూర్యశ్రీ గారికి కానీ, మా గ్రూప్ లో గానీ అట్లా అన్ని షేర్ చేసుకుంటే మంచిగా కాన్ఫిడెంట్ గా ఉన్నదాన్ని షేర్ చేసుకుందామని. కరెక్ట్. ఇది నేను లేట్ వచ్చినప్పుడు, లేట్ రానప్పుడు నేను ఒకవేళ అసలు క్లాసే తీసుకోలేదనుకో, ఆ రోజులో ఏం చేస్తారంటే మన మెయిన్ గ్రూప్ లో మన రజనీ మేడము, టీవీ మనీ మేడము, వీళ్ళందరికీ చాలా మందికి అడ్మిన్ రైట్స్ ఉన్నాయి, మీకు కూడా ఉన్నట్టున్నది. మళ్ళా మన నాగలక్ష్మి మేడం కు ఉన్నాయి. చాలా మందికి అడ్మిన్ యాక్సెస్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసేయండి. ఉద్ధరేదాత్మనాత్మన గ్రూప్ ఓపెన్ చేసేసి స్టార్ట్ చేసుకోండి. అందులోపల నేను ఆబ్సెంట్ అన్న రోజు, ఇంతకు ముందు విష్ణు సహస్రనామం రజనీ మేడము, మణి మేడము తీసుకునే వాళ్ళు కదా, అట్లాగా మీరు కూడా స్టార్ట్ చేసేసుకోండి. నేను రాను అన్న రోజు, వస్తానన్న రోజు లేట్ అవుతుందంటే ఏ గ్రూప్ లో అయితే ఆ గ్రూప్ నేను ఓపెన్ చేసి పెట్టేస్తాను. నేను వచ్చే వరకు మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సరేనా? మంచి ఐడియా, గుడ్ ఐడియా. జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని, అందరూ కూడా ఆత్మ గురించి తెలుసుకునే ఆత్మానందాన్ని పొందుతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి ఆదిత్య హృదయం ప్రవచనం ద్వారా. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్.